నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ 21-22. మూడవసారి దేశ బడ్జెట్ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆమె తెలిపారు. రోడ్లు, రైల్వేలు, విమాన రంగంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పెట్టుబడిదారులకు మరిన్ని మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తామని ఆమె తెలిపారు. ఎయిర్పోర్టుల్లో ఉన్న ప్రభుత్వ వాటాను విక్రయిస్తామన్నారు. ఇక ఈ ఏడాది బడ్జెట్లో 5 ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి 5,000 కోట్ల రూపాయలను కేటాయించారు. కేరళలో 11,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల కేరళను నిర్మాణం చేపట్టనున్నట్టు ఆమె తెలిపారు. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై బడ్జెట్లో ప్రత్యేక దృష్టి పెట్టారు. దానిలో భాగంగా పశ్చిమ బెంగాల్లో 25,000 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణాన్ని చేపట్టామని ఆమె తెలిపారు. మరోవైపు తమిళనాడులో రహదారుల అభివృద్ధికి 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అస్సాంలో రహదారుల అభివృద్ధికి 19,000 కోట్ల రూపాయలను కేటాయించారు. కోల్కతా సిలిగురి రహదారి విస్తరణ చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. ఇక బడ్జెట్లో మెట్రో న్యూ పేరుతో కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదించారు నిర్మలా సీతారామన్. బెంగళూరు, నాగపూర్, కొచ్చి మెట్రో రైలు అభివృద్ధికి భారీగా నిధుల్ని కేటాయించారు. చెన్నై మెట్రోకి 63,000 కోట్ల రూపాయలు కేటాయించగా బెంగళూరు మెట్రో రైలు అభివృద్ధికి 14,788 కోట్ల రూపాయలు వెచ్చించారు. కొచ్చి మెట్రో రైల్ ఫేజ్ 2 అభివృద్ధికి 1,957 కోట్ల రూపాయలను, బస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసుల అభివృద్ధికి 18,000 కేటాయించారు. మొత్తమే చూసుకుంటే మూడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. కోవిడ్ నేపథ్యంలో ఆమె పెట్టిన బడ్జెట్పై స్పెషల్ డిబేట్ విశ్లేషణ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు గోశాల శ్రీనివాస్ గారు, ప్రముఖ విశ్లేషకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. సత్యం గారు కూడా ప్రముఖ విశ్లేషకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ఇక పెంటపాటి పుల్లారావు గారు మరి కాసేపట్లో మనతో పాటుగా జాయిన్ అయిపోతున్నారు. పెంటపాటి పుల్లారావు గారు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ఇంకా శ్రావణ్ కుమార్ గారు కూడా కాసేపట్లో మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ముందుగా పుల్లారావు గారి వెర్షన్ తీసుకుందాం. పుల్లారావు గారు నమస్తే. నమస్కారం. ఎలా చూడాల్సి ఉందండి 2021-22కి సంబంధించి నిర్మలమ్మ ఈరోజు ప్రవేశపెట్టిన పద్దును ఏ రకంగా చూడాలని? కాగిత రహిత బడ్జెట్ని ఈరోజు ఆమె ప్రవేశపెట్టారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక విపత్కర పరిస్థితుల్లో ఈరోజు బడ్జెటే మాకు సవాలుగా మారే పరిస్థితి అయినప్పటికీ కూడా దేశ సమగ్రాభివృద్ధి కోసం ఆచితూచి ఈ బడ్జెట్ని రూపొందించాము అని చెప్పి ఆమె చెప్పే పరిస్థితి. ఈరోజు బడ్జెట్లో కేటాయించిన అంశాలు ఏవి ఆశాజనకంగా ఉన్నాయి, ఏవి నిరాశాజనకంగా ఉన్నాయి? పుల్లారావు గారు ప్లీజ్. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్ 3 గంటలు మాట్లాడి ప్రైమ్ మినిస్టర్కి అందరికీ ఇంకా అలా ఇలా చూసుకునేది. ఆమె జబ్బు వచ్చి పడిపోయే పరిస్థితి వచ్చింది. చక్కగా ఈ సంవత్సరం 1:40 నిమిషాల్లో ఎంతగా అవగొట్టేస్తున్నందుకు అందరూ ఆమెను అభిదస్తున్నారు. వెనక ముందలు ఎవరో చెప్పరు, భయపడతారు. రెండో పాయింట్ ఏమిటంటే మీరు అన్నారు అస్సాం, తమిళనాడు, కేరళ, ముఖ్యంగా బెంగాల్కి 1,00,000 కోట్లు డబ్బు రోడ్లకి వాటికి ఇచ్చారంటే ఎలక్షన్స్ 90 రోజుల్లో వస్తున్నాయి. అక్కడ ప్రజలకు ఇదిగో మీకు ఇచ్చామని చెప్పడానికి. ఆ 4 రాష్ట్రాల్లో అస్సాంలోనే పరిపాలిస్తున్నారు, మిగతా 3లో పరిపాలించట్లేదు. సో ఇదొక మంచి మెసేజ్. ఆ 3 రాష్ట్రాల్లో ఎప్పుడూ పరిపాలించలేదు. సో అది ఎలక్షన్ బడ్జెట్ అని అందరూ ఆల్రెడీ అంటున్నారు. అన్నిటికంటే సంతోషమైన విషయం, నేను కొంచెం నిన్న ఈవేళ వచ్చిన అవకాశాలు మొన్న కూడా చెప్పేది ఏంటంటే, ఈ ప్రభుత్వం మన దేశంలో అన్నిటికంటే ముఖ్యం వ్యాక్సినేషన్, కరోనా వైరస్ చూసుకుంటారు. ఇవాళ బడ్జెట్ 35,000 కోట్లు కేటాయించారు వ్యాక్సినేషన్ కానీ. అది చాలా పెద్ద స్టెప్, అన్నిటికంటే మంచి స్టెప్. దాదాపు అందరికీ ఫ్రీగా ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి గవర్నమెంట్ మీద పెద్ద విమర్శన వస్తుంది. అది ఆప్ చేసుకున్నారు. చక్కగా ఒక పాజిటివ్ స్టెప్ మీద వెళ్ళిపోయారు. ఎవరు డబ్బిస్తారు వ్యాక్సినేషన్కి? డబ్బున్న వాళ్ళండి ప్రైవేట్గా 1,000 రూపాయలు 2,000 చేయించుకునే వాళ్ళు 20% మన దేశంలో ఉన్నారు, అది వేరే. మిగతా వాళ్ళకి ఈ కేటగిరీకి ఫ్రీ, ఆ కేటగిరీకి ఫ్రీ కాదు, ఇలా పొడిగిస్తా పోతే కరోనాలో మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చి ముంచేస్తుంది. వ్యాక్సినేషన్ చేయగానే డేంజర్ ఏంటంటే మొత్తం అందరికి చేస్తా పోవాలి, లేకపోతే తిరిగి వస్తుంది. అందువల్ల అదొక పెద్ద సెన్సిబుల్ స్టెప్ మోడీ గారు తీసుకున్నారు వ్యాక్సినేషన్. తర్వాత నిర్మలా సీతారామన్ గారు కూడా బీహార్ ఎలక్షన్ స్టార్ట్ అయిన రోజున మేనిఫెస్టో రిలీజ్ చేసే టైంలో మేము ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తానన్నారు. తర్వాత అది కొంచెం కాంట్రవర్సీలో పడింది. సో ఇవాళ చక్కగా ఆమె ఈ బడ్జెట్లో నేను అది గొప్ప స్టెప్ అని మాత్రం నేను భావిస్తాను. చాలా గొప్ప స్టెప్, అది కనపడే స్టెప్.
మిగతా స్కీమ్స్ ఉన్నాయా? లాస్ట్ ఇయర్కి ఇవాళకి 5% ధరలు పెరిగినాయి కాబట్టి బడ్జెట్ కూడా పెరుగుతుంది, బడ్జెట్ ఖరీదు కూడా పెరుగుతుంది. సో 5%, 10% ఎలాగో ఇన్ఫ్లేషన్ గురించి ఖర్చు అవుతుంది. అవన్నీ చాలా చూస్తున్నాం. రైతులకి ఇచ్చాం, లాస్ట్ ఇయర్ ఇచ్చారు, కొత్త కాదు ఇది. ఆ స్కీమ్, ఈ స్కీమ్ తర్వాత హెల్త్ సెక్టర్ కూడా బాగా చేస్తాం, వేరే చేస్తాం. ఇంకా వివరాలు స్మాల్ ప్రింట్ ఇంకా మనం చూడలేదు కాబట్టి కొంత టైం పడుతుంది. ఇంపార్టెన్స్ హెల్త్కి ఇచ్చారో ఈ బడ్జెట్లో చాలా అవసరం. ఎప్పుడైతే వాళ్ళు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ సీరియస్గా చేస్తారో, ఇప్పుడు 16 రోజులు అయితే ఒక 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు అయింది అంతే. మన స్టాక్ వ్యాక్సిన్ మన దేశంలో 10 కోట్ల వ్యాక్సిన్ రెడీగా ఉన్నాయి. 10 కోట్ల వ్యాక్సిన్, నెలకి 5 కోట్లు 10 కోట్లు చేసే కెపాసిటీ ఉన్నది భారతదేశంలో. సో ఇప్పుడైనా సీరియస్గా అది స్టార్ట్ చేసి 3 నెలల కల్లా ఒక 50% పాపులేషన్ 20% చేస్తే ఎకానమీ పైకి వెళ్తాయి. వాళ్ళు కూడా ఈవేళ రీషేప్ అంటే మొదలుపెట్టారు. అది కొత్త టర్మ్ కాదు, కిందకు వచ్చింది కాబట్టి పైకి వెళ్తాయి. ఎంత కిందకు వస్తే అంత పైకి వెళ్తాయి ఎకానమీ. అందరికీ తీగలేదనుకోని దేశంలో సగం మంది చచ్చిపోతారు, మిగతా వాళ్ళు బాగానే ఉంటారు. అది ఆర్థిక శాస్త్రం. నా గుండెగా నేను చెప్పట్లేదు, ప్యాషనెట్గా చెప్తున్నాను కాదు. అది ఎకానమీ కిందకు వచ్చింది, ఆటోమేటిక్గా పైకి వెళ్తాయి. అలా పైకి వెళ్తుంది. అది మళ్ళీ తిరిగి రాకుండా కేర్ఫుల్గా చేసుకుంటా పోతే తిరిగి రాదు. తర్వాత ఒక హ్యాపీనెస్ ఏంటంటే 2 రకాలుగా డబ్బిస్తే ఒక వ్యక్తికి 5 లక్షలు 10 లక్షల రూపాయల ఆదాయం, ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తికి ఇస్తే అది ఉపయోగం లేదు. మీకు వినపడుతుందండి? ప్లీజ్. ఓకే, అది ఉపయోగం లేదు. పేదవాళ్ళకి ఒక 2,000 రూపాయలు ఇస్తే అది 10 చేతులకు వెళ్తారు. వెలాసిటీ అంటారు, స్పీడ్ అంటారు ఎకనామిక్స్లో, మన కామన్ భాషలో రొటేషన్ అంటారు. సో రొటేషన్ అవే స్కీమ్స్ కూడా చాలా పెట్టారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థ ముందరికి వెళ్తుంది. తర్వాత ఈ గవర్నమెంట్ నమ్మకం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే చాలా అని పెద్ద నమ్మకం ఉన్నది. అది కరెక్ట్ కాదు నా వ్యూలో. గత 6 సంవత్సరాల్లో లక్షల కోట్లు ఖర్చు పెట్టారు రోడ్ల మీద. మరి ఆర్థిక వ్యవస్థ ఎందుకు తగ్గిపోయి ఉన్నది, ఎందుకు కుదేలా ఉన్నది? ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఖర్చు పెట్టేది తిన్న వాళ్ళు ఉండాలి. మీరు పెద్ద 5 స్టార్ హోటల్ వెళ్ళి ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో భద్రాచలంలో కట్టేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోలవరం ఉన్న ఊళ్ళో కట్టే ఎవరు వస్తారు? కట్టేవని చెప్తారు కానీ ఉపయోగం లేదు. అందువల్ల మీరు అది నేను అగ్రీ అవ్వట్లేదు. ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కట్టాను చూడండి అని చెప్పుకోవటానికి ఏమైనా ఉపయోగపడుతుంది కానీ ఆర్థిక వ్యవస్థ పెరగటానికి అది ఇమీడియట్గా ఉపయోగం లేదు. అది వాడుకునే వాళ్ళు కావాలి, వాడుకునే వాళ్ళు లేనప్పుడు ఎలాగ. సో అలాగే ఒక మంచి పాలసీ కూడా ఇవాళ పెట్టారు, అది స్టడీ చేయాలి. ఎన్వైరన్మెంట్కి సంబంధించిన మన దేశంలో 1 కోటి కార్లు 2 కోట్ల కార్లు ఉన్నాయి కాబట్టి పాత కార్లు తీసేయాలని పెట్టారు. అది అక్కర్లేదు. ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ఉంటే చాలు, చాలా మంచిది. ఊరికనే రద్దు చేసేయటం మంచిది కాదు. అది కొంచెం స్మాల్ ప్రింట్ కూడా మనం చదవాలి, ఇంకా మన చేతిలోకి రాలేదు స్మాల్ ప్రింట్, అది కూడా మంచిది. కొన్ని విషయాలు అలాంటివి మంచిగా చేశారు. అంటే కమర్షియల్ వెహికల్స్ కాని వాటికన్నీ కూడా ఈరోజు 20 సంవత్సరాలు, కమర్షియల్ వెహికల్స్ కన్నిటికీ కూడా 15 సంవత్సరాలు. అవి ఏంటంటే ఇంకా తుక్కులో కలపాలి, వాటిని ఇంకెందుకు పనికిరావు. దాని మీద ఈరోజు బడ్జెట్లో ప్రధానంగా ప్రస్తావించడం జరిగిందండి. అది చాలా మంచిది. 20 సంవత్సరాలు అయితే ఒప్పుకుంటాం. 10 సంవత్సరాల్లో డీజిల్ ఇంకా కొంచెం స్మాల్ ప్రింట్ మీరు చూసినట్టుగా దాన్ని చూడలేదు ఒక్క క్లాస్ మీద. అది 15 సంవత్సరాలు అంటే ఇట్స్ ఫైన్. లేకపోతే నా కారు 10 సంవత్సరాల కారు ఉన్నది, చక్కగా మెయింటైన్ చేసి ఒక 20,000 కిలోమీటర్లు ఎందుకు రద్దు చేయాలి? లేదండి, 20 సంవత్సరాలు పెట్టారు. ఓన్ వెహికల్స్ అన్ని కూడా 20 సంవత్సరాలు పెట్టారు. కమర్షియల్ వాటిని 15 సంవత్సరాలు పెట్టారు. సో అది చాలా ఒక మంచి థింక్ చేశారు ఆమె. నేను అనుకుంటున్నా ఆమె న్యాచురల్గా మనకు తెలుగు వారికి సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్ కనుక మనకు చాలా గౌరవంగా, మనం చాలా గొప్పగా చూడాలని, అందువల్ల కట్అవుట్ చేయకుండా నేర్చుకుంటాను. ఆన్ ద జాబ్ ట్రైనింగ్ బాగా అవుతుంది. బికాజ్ ఎకానమిస్ట్ అందరూ ఏమనుకుంటారంటే ఆర్థిక శాస్త్రం అలాగ వచ్చేస్తారు. కూర్చొని అరుణ్ జైట్లీ అనేవాడు నువ్వు ఎలాగవుతావో ఫైల్ తీసుకొస్తే, నాకు కొత్త కేసు తీసుకొస్తే చదువుకునేవాళ్ళు కదా పెద్ద కేసులు ఉంటాయి. అలా రాదు. ఇది ఒక టెంపర్మెంట్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి. ఎందుకంటే కాంప్లికేటెడ్ అయిపోయింది ఎకనామిక్స్, చాలా కాంప్లికేటెడ్. ఏదో ఆఫీసర్లు పెట్టిన ఫైల్ చదువుకోవటం, లేకపోతే అదేదో రీడ్ చేసేసి అలా పెద్ద నాలెడ్జ్ ఉన్నట్టుగా చేయటం. బ్రెయిన్ సర్జరీ ఎంతో మీకు కత్తి స్కాప్లు ఇచ్చి సర్జరీ చేసుకోబోయే పుస్తకం చదువుకొని చేస్తారా? చేయరు. ఒక 1000 ఆపరేషన్ 5,000 ఆపరేషన్లు చేశాక దిగుతారు. సో ఆర్థిక వ్యవస్థ ఎకనామిక్స్ కూడా చాలా కాంప్లికేటెడ్, అంత సింపుల్ కాదు, ఇంగ్లీష్ చదివినంత కాదు. కానీ మంచి అడ్వైజర్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లుప్తంగా మీకు చెప్పాలంటే
వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చాలా గొప్ప విషయం. మోడీ గారు మొత్తానికి ఏదో ఫ్రీగా చేద్దామని దిగేది, లేకపోతే చేయడు. అలాగే కొన్ని విషయాల్లో డైరెక్ట్ స్పెండింగ్ పేదవాళ్ళకి అందించేది ఉన్నది, అది ఉపయోగపడుతుంది. వ్యవసాయానికి కేటాయించిన ఎక్కువ చేశారన్నారు, అది స్టడీ చేయాలి. ఎన్వైరన్మెంట్ పాలసీ కార్ల విషయంలో చాలా రిలీఫ్ వస్తుంది అందరికీ, చాలా మంచి పాలసీ. అందువల్ల వెల్కమ్ చేద్దాం. కానీ ఏదో స్టాక్ మార్కెట్కి దాకా ఉన్నది అలాగే ఉన్నది, దాని మీద వెళ్ళొద్దు. ఫండమెంటల్స్ బాగుంటాయి ఇవన్నీ చేస్తే. అన్నిటికంటే ముఖ్యం వర్మ గారు, కరోనా వైరస్ కంట్రోల్ చేసి ముందరకెళ్తే ఎకానమీ పైకి వెళ్ళిపోతుంది. మిగతా దేశాల కంటే బ్రహ్మాండంగా పైకి వెళ్తాయి. అమెరికా, ఇంగ్లాండ్ అన్ని అంటుకుపోయినాయి. యూరోప్ వ్యాక్సిన్ లేదు. మన దేశంలో స్టాక్ 10 కోట్లు 20 కోట్లు వ్యాక్సిన్ ఉన్నాయి రెడీగా. కెపాసిటీ విశేషంగా పెంచుకున్నారు అందరూ మ్యానుఫ్యాక్చర్స్. సో ఇలాంటి అద్భుతమైన పరిస్థితి భారతదేశానికి ఎప్పుడూ రాలేదు. అవి మనం వాడి ఎక్స్పోర్ట్ చేస్తే భారతదేశానికి, మారుతి కార్ భారతదేశానికి వచ్చినప్పుడు మొత్తం ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎలాగ ఉపయోగపడిపోయి ఎలా బాగుపడిందో అలా బాగుపడతాయి. సో గుడ్ బడ్జెట్. కొన్ని విషయాలు మాత్రం ఒక దాని మీద మాత్రం నాకు చాలా బాధ కలుగుతుంది. ఎయిర్ ఇండియా తీసేయటం, ఈ గవర్నమెంట్ తీయటం చాలా తప్పు. ఎయిర్ ఇండియా మనకి ఇంత పెద్ద దేశానికి ఒక ఎయిర్లైన్ ఉండాలి, నష్టాలు తగ్గించాలి. మన అవసరం ఉన్నప్పుడు ఎంతమంది జనానికి తీసుకొచ్చింది, ఎంతమంది జనానికి తీసుకెళ్లారు, అది మాత్రం మంచి నిర్ణయం కాదు. కానీ మోడీ గారు ఎవరి మాట వినరు కాబట్టి చేసే పని చేస్తాడు. దూకేక లోతు ఎంత ఉన్నదో చూస్తారు కాబట్టి చూద్దాం. రైట్. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏ రకంగా చూడాల్సింది? తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అంత బాగా చేశారా, అన్ని రోడ్లు ఇచ్చారా? లేదు. తెలుగు రాష్ట్రాలు ఏంటంటే 2 చిన్న రాష్ట్రాలు అయిపోయింది. తమిళనాడు, బెంగాల్ పెద్ద రాష్ట్రాలు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వీక్నెస్ ఏంటంటే నేషనల్ పార్టీస్ ఏమీ లేవు. 2 రాష్ట్రాల్లో నేషనల్ పార్టీస్ లేవు. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ అడగటానికి లేదు, బీజేపీ చెప్పడానికి. అంటే బడ్జెట్లో పార్షియాలిటీ అవసరం అంటారా? ఇది ఎలాంటి సూచన అండి? బడ్జెట్లో ఎలాంటి పార్షియాలిటీలు అవసరమా? కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకి కేటాయింపుల్లో పార్షియాలిటీ అన్నది ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? రాబోయే గవర్నమెంట్ ఇలాంటి పనులే చేస్తారు. నా ఇష్టం, ఒక ముఖ్యమంత్రి అన్నట్టుగా నా ఇష్టం నేను చేస్తా అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అలాగంటే చాలా కష్టం. జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్న 3 సార్లు 4 సార్లు పార్లమెంట్ గెలెక్కవేక నియోజకవర్గంకి వెళ్ళి అందరికీ చక్క పెడితే నేను దేనికి ప్రధానమంత్రి అన్నాడు, నేను వెళ్ళను అన్నాడు. దేశం అంతా ఒకటే అన్నాడు. ఆయన మరి అంత గ్రేట్ స్టేట్స్ మెన్ ఉన్నారా? తర్వాత ఏదో ఈ డబ్బిచ్చేమని ఎవరో ఓటు లేదు, రోడ్లకి బ్రిడ్జెస్ కేరు, మీకు ప్రజెన్స్ లేకపోతే అది ఏంటంటే వీళ్ళు ఒక సెంటిమెంట్. మేము 1,00,000 కోట్లు ఇచ్చాము 2 సంవత్సరాల తర్వాత ఖర్చు చేయొచ్చు, అదంతా వేరే మాట. కానీ ఈవేళ మాత్రం సాయంకాలానికి బెంగాల్ పేపర్స్, తమిళ పేపర్స్, ఆసాం పేపర్స్, మలయాళీ పేపర్స్ చాలా అద్భుతంగా మాత్రం ఈరోజు చెప్తారు. సో బడ్జెట్స్ అన్ని అనౌన్స్ అయిపోయాక సాయంకాలానికి చాలా బాగున్నదండి, ఇలా ఉన్నదండి అని నాలాటోళ్ళు లేకపోతే బిజినెస్ అసోసియేషన్స్ వెళ్ళిపోయాక దరిద్రం వదలలేదంటే మనం ఎప్పుడూ చూస్తున్నాం నెక్స్ట్ బడ్జెట్ బాగుంటుంది, గత సంవత్సరం బాగోలేదు అని అంటున్నాం. నిరుద్యోగుల సంగతి గవర్నమెంట్ పాలసీ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే అవుతుంది, అవ్వలేదు కదా. 6 సంవత్సరాల్లో రోడ్లు కట్టారు, హైవే అథారిటీ షిప్పింగ్ పోర్ట్స్ కట్టారు, ఏరోడ్రోమ్స్ కట్టారు, అవ్వలేదు. తర్వాత ఇంకో పాయింట్ కూడా చెప్పారు చాలా విశేషమైన, ఎయిర్పోర్ట్స్ మానిటైజ్ చేస్తామంటే అమ్మేస్తాం. సో అది కూడా కొంచెం నొప్పికరమైన విషయం. మన యాసెట్స్, పర్మనెంట్ యాసెట్స్ స్లోగా అమ్మాలి, కొత్తవి కొనేది కూడా స్లోగా కొనాలి. అది మాత్రం కొద్దిగా అర్థం చేసుకోవట్లేదు. మానిటైజ్ చేస్తూ అంటే ప్రమాదమైన ఫ్రేజ్, అంటే అమ్మేస్తాం. సో అది మనం చూడాలి. కొన్ని మంచి ఉన్నది, కొన్ని చెడ్డ ఉన్నది, చూడాలి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు. రైట్. 1 మినిట్ అండి. మనతో పాటుగా గోశాల శ్రీనివాస్ గారు కూడా ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి. ఎలా చూడాల్సింది నిర్మలమ్మ గారు 3వసారి ప్రవేశపెట్టిన పద్దుల చిట్ట, కాగిత రహిత బడ్జెట్ని ఒక అనూహ్యమైన రీతిలో కరోనా నేపథ్యంలో ఈరోజు ప్రవేశపెట్టారు. బీజేపీ ఇది 9వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యం. అంటే దీంట్లో ఏ రాష్ట్రం వైపు ఎక్కువగా మొగ్గు చూపించారు? ఎందుకంటే జమిలీ ఎన్నికలు కూడా వస్తున్నాయని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వెలువడుతున్న నేపథ్యం, అది ఎప్పుడన్నా ముంచుకు రావచ్చు అని విశ్లేషకులు కూడా భావించే పరిస్థితి. ఆ విధంగానే కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా అడుగులు వేస్తున్నది, దేశం అంతా కూడా ఒకే ఎన్నికలు జరపాలి అని. సో ఈ మొత్తం నేపథ్యం చూసుకుంటే నిర్మలమ్మ గారు ప్రవేశపెట్టిన 2021-22 పద్దుని ఏ రకంగా విశ్లేషిస్తారు మీరు?
మొట్టమొదటిసారి నేను నిర్మలా సీతారామన్ గారిని అభినందిస్తున్నాను. ఫస్ట్ టైం ఆవిడలో కాస్త నాకు మెచ్యూరిటీ కనపడింది. బహుశా ఆవిడ చాలా చాలా కృషి చేశారు, చాలా సాధన చేశారు, హోంవర్క్ ఎక్కువ చేశారు. అంత క్రితం అయితే నేను కొంచెం ఎక్కువ సంతృప్తిగా లేను, క్రితంసారి కూడా నేను ఎక్కువ సంతృప్తిగా లేను. కానీ ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మౌలికమైన విషయాల మీద ఆవిడ శ్రద్ధ పెట్టారు. మౌలికమైన విషయాలు, ప్రాథమికమైన ఏదైతే సమాచారం కావాలో ఆ సమాచారాన్ని బాగా స్టడీ చేసినట్టుగా అనిపించింది. ఈ ఫైనాన్స్ మినిస్టర్కి బడ్జెట్ పెట్టేటప్పుడు ఏదో కాస్తంత పాత బడ్జెట్ను దగ్గర పెట్టుకుని అంకెలు మార్చేసి పెట్టేయడం అన్నది గతంలో నాకు అనుభవం ఉన్నది బట్టి నేను చాలాసార్లు ఆ రకంగా భావించేవాడిని. ఆ రకంగానే నేను అనుకుంటూ ఉండేవాడిని. పాత బడ్జెట్ దగ్గర పెట్టుకోవడం, కాస్త అంకెలు తీసేసి కొత్త కొత్త అంకెలు మార్చేది చేసుకోవచ్చు అని. అలా కాదు. అటువంటి ప్రైమ్ మినిస్టర్, అది ఫైనాన్స్ మినిస్టర్ని మనం ఎప్పుడూ అభినందించలేము. ఫైనాన్స్ అనేప్పటికీ నాకు చిన్నప్పటి నుంచి, అంటే నేను బడ్జెట్ని ఫాలో అవుతున్నప్పుడు చూసినట్టయితే ఈ తమిళ ఆరిజిన్ ఫైనాన్స్ పట్టుకుపోతారు, రైల్వేస్ బెంగాల్ వాళ్ళు పట్టుకెళ్తారు, వ్యవసాయ శాఖ పంజాబీస్ పట్టుకెళ్తారు, అలాగే ఇండస్ట్రీస్ ఎవరో పట్టుకెళ్తారు. ఇలా ఉంటుంది. స్టడీ చేయడానికి మీరు చూసారు, చార్టెడ్ అకౌంటెంట్స్ తమిళనాడు చెప్పుకుంటారు. అంటే ఇది ఓకే, బేసిక్ గా చెప్తున్నాను నేను, దానికి ఎలా మనకుంటున్నాను. ఈవిడ బడ్జెట్ గురించి, బడ్జెట్ అవసరాలు, ఈవేళ ఉన్న పరిస్థితులు ఈవిడ బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది ఈ ప్రశంసనీయమే. ఇది నల్లేరు మీద నడక మాత్రం కాదు. ఈవేళ ఉన్న పరిస్థితుల్లో ఈ COVID-19 అనేది ప్రపంచాన్ని అంతా కూడా ఇదే గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ పాండమిక్ సిచ్యువేషన్ లో ఆర్థికంగా ప్రపంచమే కుదేలైపోయింది. ప్రపంచమే అసలు అయోమయ స్థితిలో గడిపోయింది. ఆర్థికంగా ఎంత నష్టపోయో ప్రపంచ దేశాలు మామూలు కూడా కాదు, అతలాకుతలం అయిపోయారంటారు కదా, అలా అయిపోయింది. కానీ ఒక విషయం మనం ఒప్పుకు తీరాలి. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం అందరం ఒప్పుకు తీరాలి. ఎన్నో సందర్భాల్లో ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయిన అనేక సందర్భాల్లో భారతదేశం నిలబడింది. భారతదేశం నిలబడడానికి కారణం మనం దాంట్లో స్పెక్యులేటివ్ లైఫ్ లేదు. మనకి స్పెక్యులేషన్ లోనే ఆర్థిక రంగాన్ని నడపడం, అది దాన్ని అంటే మీరు రెసిషన్ వచ్చిన ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయింది, కింద మీద పడిపోయారు మొత్తం. అది ఎక్కగా చెప్పాలంటే మీకు ఓ పెద్ద వాల్కనో లాంటిది. కానీ ఈవేళ అంతకన్నా ప్రపంచం అంతా కూడా ఏడాది నుంచి సంవత్సరం పాటుగా ఇప్పటికీ తేరుకోలేదు. ఎప్పటికి తేరుకుంటుందో తెలియదు. 2-3 సంవత్సరాలైనా పట్టచ్చు, దశాబ్దం పడుతుందని ప్రపంచ నిపుణులు అంటున్నారు, ఆర్థిక నిపుణులు, మళ్ళీ నార్మల్సీ రావడానికి. అటువంటి టైంలో మనం బడ్జెట్ ప్రవేశపెట్టేప్పుడు అందరి దృష్టి బడ్జెట్ మీద ఏ విధంగా ఉందంటే సంతుష్టీకరణ అనేటువంటి బడ్జెట్ ఏమైనా వస్తుందా అని. నాకు తెలిసిన మట్టికి భారతీయ జనతా పార్టీ సంతుష్టీకరణ అన్నది ఎప్పుడు కూడా ఫాలో అయినట్టుగా నాకు కనపడలే. సంతుష్టీకరణ బడ్జెట్ ప్రవేశపెట్టి ఎవరైతే మన మీద వ్యతిరేకంగా ఉన్నారో, ఎక్కడ మనకు ఓట్లు రావాలో, ఏ వర్గం ఓట్లు మనకి ఎక్కువ కావాలో, ఏ రాష్ట్రానికి ఎక్కువ బడ్జెట్ సేకరించాలో అన్న దాని మీద కన్నా మౌలిక విషయాలు అనేది ప్రయారిటీ అనేది వాళ్ళు పెట్టుకున్నారని అనిపిస్తోంది. అది ఒక రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంటుంది, ఉండాలి కూడా. అది బీజేపీ, భారతీయ జనతా పార్టీ కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా అనుసరించవలసిన విధానం. ఇక్కడ కూడా వీళ్ళు అనుసరిస్తున్నారేమో అని నాకు అనిపించింది. అనుసరించాలి కూడా. ఎందుకంటే వీళ్ళు ప్రాధాన్యత రంగాలను ఒకటిని ఐడెంటిఫై చేసుకున్నారు. ప్రాధాన్యత రంగాలని చెప్పి ఆరోగ్యం, వైద్యం. దానికి ఆరోగ్య వైద్యానికి, ఎందుకంటే ఏ దేశమైనా నువ్వు ఎంత అభివృద్ధి చెందావు అనేప్పటికీ ముఖ్యంగా చూసేది ఏం చూస్తారంటే అక్కడ వైద్యము, ఆరోగ్యము, సామాన్య మనిషికి ఆరోగ్యం బాగుందా లేదా, న్యూట్రిషన్ ఫుడ్ అందుతోందా లేదా, చక్కటి ఆరోగ్య వాతావరణం అనే జలం, వాయువు, ఇవన్నీ కూడా, ఈ అన్ని విషయాల్లో ఏ దేశం గొప్ప దాన్ని కోరుతూ ఉండేవాళ్ళం. మనకు తెలియకుండా మన భారతదేశం గురించి ఎవరు శ్రద్ధ పెట్టకపోతే మనకి మిగిలింది ఏంటంటే మిగతా దేశాన్ని పోగొట్టడం, దాన్ని అనుసరించాలనుకోవటం. అసలు అక్కడ పుట్టితేనే అదృష్టం, అక్కడ పుట్టకపోతే దురదృష్టం. భారతదేశంలో పుట్టడం అనేది దురదృష్టం కింద పాతేశారు, ఆ ఇంప్రెషన్ పాతేశారు. ఎందుకంటే మనం అభివృద్ధి చెందుకోలేక. కానీ ఈవేళ మనకి అదేం పరిస్థితి లేదు. ఈవేళ రోడ్లనైతే కమ్యూనికేషన్స్, ఏ దేశంలో కమ్యూనికేషన్స్ బాగుంటాయి ఆ దేశం ఉన్నతమైన దేశం కింద లెక్కేస్తాం. మనం వేస్తాం కదా, అక్కడ ట్రైన్లు ఇలా ఉంటాయట, అక్కడ రోడ్లు ఇలా ఉంటాయట, అక్కడ చాలా అసలు రోడ్ల మీద యాక్సిడెంట్లే జరగట, సిగ్నల్స్ ఉండవు రోడ్ల మీద. టెక్నిక్ సిగ్నల్స్ ఉండకూడదు, పాత పద్ధతి. సిగ్నల్స్ తీసే వెళ్ళిపోతూ ఉండాలి, సిగ్నల్ ఉండదు. ఈ రకమైన వ్యవస్థని తీసుకురావడం భారతదేశంలో మనమేం చేతకాని వాళ్ళం కాదు. మనకేంత అంటే ఇన్ని కోట్ల మంది జనాభాలో అది సాధ్యం అవుతుందంటారా శ్రీనివాస్ గారు? ఏమండి, ఇన్ని కోట్ల మంది జనాభాలో అది సాధ్యం అవుతుందంటారా?
ఎందుకు కాదండి? జనాభా ఉంది కాబట్టే సాధ్యం అవుతుంది. మానవ వనరులు ఎక్కువ ఉన్న దేశంలో అన్ని సాధ్యం అవుతాయి. గ్రామాలను విడిచిపెట్టేసి పట్టణాలనే భారతదేశం అనుకున్నాం మనం. పట్టణాలే భారతదేశంలో మ్యాప్ లో చూపించుకుంటూ వస్తూ ఉంటాం. ఈ మహానగరాలు, ట్రైన్లన్నీ అక్కడ ఉంటాయి, మెట్రో ట్రైన్లు అక్కడ ఉంటాయి, ఎయిర్పోర్ట్లు అక్కడ ఉంటాయి, యూనివర్సిటీస్ అక్కడే ఉంటాయి, ఇండస్ట్రీస్ చుట్టుపక్కల ఉంటాయి, స్లమ్స్ అక్కడే ఉంటాయి. ప్రపంచంలో అత్యంత ఏషియాలో #1 స్లమ్ అక్కడ బొంబేలో ఉంది కదా, దాన్ని ఏమంటారు మర్చిపోయిన పేరు. ఆ స్లమ్ కొన్ని కోట్ల మంది ఉంటారు దాంట్లో. మొత్తం అక్కడ COVID-19 అంతా అక్కడ మహమ్మారి మొత్తం దోచేసింది అక్కడ. అంచేత మనం పట్టణీకరణలో వచ్చిన పొరపాటు మన భారతదేశంలోకి, పట్టణీకరణలో పాడు చేసుకున్నాం. పట్టణీకరణ ఆర్థికంగా వెనుకబడిపోతారు, బార్గెనింగ్ ఉండదు. పట్టణీకరణలో సంపాదన అంటే ప్రయోజకత్వం తక్కువ వస్తుంది. ఇప్పుడు మన మౌలిక రంగాలు చూస్తుంటే ఆరోగ్యం, వైద్యాన్ని ప్రాథమికంగా ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ మౌలిక రంగానికి ఇచ్చారు. ఎంత బాగుందండి అసలు, అరేంజ్మెంట్స్ ఎంత బాగుంది మౌలిక రంగానికి ఇవ్వడం. టెక్నికల్ గా సైంటిఫిక్ లాజిక్ ఉంది దాంట్లో. మౌలిక రంగం థర్డ్ ప్రయారిటీ సమ్మిళిత అభివృద్ధి. ఈ సమ్మిళిత అభివృద్ధి అన్నది ఫస్ట్ టైం వినాలి మనం. అసలు వినాలి, లోపలికి వెళ్ళాలి, చూడాలి, తెరచి ఆలోచించాలి, దాని మీద అవగాహన పెంచుకోవాలి. 4వది వచ్చే మానవ వనరులు. మానవ వనరులు ఎక్కడ పెట్టారు చూడండి చక్కగా, మానవ వనరులు. 5వది వచ్చేసి ఇన్నోవేషన్ అండ్ R&D. ఇన్నోవేషన్ R&D. 6 వచ్చేప్పటికి సుపరిపాలన. అందరికీ సుపరిపాలన. ఇక్కడికి వచ్చేప్పుడు ఇందాక మరి అన్నారు అమ్మ, బెంగాలు, అస్సాము, కేరళ, తమిళనాడు అక్కడ భారతీయ జనతా పార్టీ లేదు కాబట్టి కొంచెం అక్కడ ఆర్థికంగా పంపకాలు జాగ్రత్తగా చేసినట్టయితే ప్రత్యక్షపెడతామని. ఈవేళ ఎవరు సామాన్యుడు ఎవరు మా రాష్ట్రానికి ఎంత ఇచ్చావు రాజకీయాల్లో మాట్లాడడం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఏమీ లేదు కదా శ్రీనివాస్ గారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏం లేదు కదా భారతీయ జనతా పార్టీ. అలా అనుకోవడానికి లేదండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రోడ్లకి ఇచ్చింది చాలా ఎక్కువ గత బడ్జెట్ లో. ఈ బడ్జెట్ బడ్జెట్ రోడ్లకి ఇచ్చింది. ఆంధ్రాలో ఖర్చు పెట్టి రోడ్లకి ఇచ్చింది. చక్కటి యూనివర్సిటీలు కానీ, రోడ్లకు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, లేకపోతే మీకు స్వచ్ఛ భారత్ స్కీమ్స్ కానీ ఆంధ్రప్రదేశ్ తక్కువ ఇవ్వలేదు. అక్కడ మిస్యూజ్ అయిందో ఏమైందో తర్వాత చూద్దాం. తెలంగాణ కూడా రోడ్డు కనెక్టివిటీని పెంచారు. రోడ్డు కనెక్టివిటీ దీన్ని భారతమాల అన్నారు. రోడ్డు కనెక్టివిటీలో వెనుకబడిన రాష్ట్రాలు ఏమున్నాయో చూశారు. వెనుకబడిన రాష్ట్రాలకి ఇప్పుడు ప్రయారిటీ ఇచ్చారు. ఇక్కడ ప్రయారిటీలో సమతుల్యం ఉందో లేదో ఒకసారి ఆలోచించుకుంటే ఎందుకంటే మనం ఈజీగా తెలిసిపోతుందండి మనకి. ఆంధ్రప్రదేశ్ లో అంటే అటు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా రోడ్డు కనెక్టివిటీ, నేషనల్ హైవే అథారిటీ లిమిటెడ్ వాళ్ళు రోడ్డు కనెక్టివిటీ ఎంత ఉంది, రైల్ కనెక్టివిటీ ఎంత ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఎంత ఉంది, ఈ కనెక్టివిటీలో ఎక్కడ తక్కువ ఉందో ఇప్పటి వరకు అక్కడ బడ్జెట్ ఎలకేషన్ ఎక్కువైంది నాకు కనిపించింది. తమిళనాడు బికాస్ ఆఫ్ దేర్ ఫెయిల్యూర్స్ ఫర్ ది లాస్ట్ 20 years అక్కడ నేషనల్ హైవే అథారిటీ కాంట్రాక్ట్స్ అన్ని కూడా టెర్మినేషన్ అయిపోతాయి. అన్ని టెర్మినేషన్లే. అయ్యా ఒక్క కాంట్రాక్టర్ కంప్లీట్ చేయడు. కారణం లోకల్ ప్రాబ్లమ్స్. మీరు అందరూ వినే ఉంటారు, నేను ఈ విధంగా చెప్పొచ్చు, తప్పే లేదు. అమ్మా ట్యాక్స్ అంటారు. అమ్మా ట్యాక్స్. ఒక మట్టి ఎత్తాలంటే ట్యాక్స్, ఒక సిమెంట్ కాంక్రీట్ వెళ్ళాలంటే ట్యాక్స్, ఒక రోడ్డు వేయాలంటే కాంట్రాక్టర్ బతకలేడు అక్కడ. మీకు అస్సాం, మీకు 7 sisters లో బతకలేరు. మిజోరాం, నాగాలాండ్, అక్కడ అసలు కాంట్రాక్టర్ వెళ్ళాడంటే అయిపోయాడేవాడు. కాంట్రాక్టర్ని దోచుకుంటారు, అక్కడ దోచేసుకుంటారు మీకు టెర్రరిస్టులు. తమిళనాడులో కూడా చిన్న నాయకులు ఈ 10 kilometerలకి అక్కడ ఎమ్మెల్యే దగ్గర నుంచి, మండల ప్రెసిడెంట్ దగ్గర నుంచి, సమితి ప్రెసిడెంట్ దగ్గర నుంచి, ఆల్ పార్టీ లీడర్స్ దగ్గర నుంచి కాంట్రాక్టర్ని ఎదరికి నడవనివ్వరు. అక్కడ ఎవరు కాంట్రాక్టర్లకు వెళ్ళట్లేదు. వెళ్ళకపోతే టైం ఎక్స్టెన్షన్ 5 ఏళ్ళకి అవ్వదు, 6 ఏళ్ళకి అవ్వదు, 7 ఏళ్ళకి అవ్వదు, బట్ పూర్తవదు ప్రాజెక్ట్. కానీ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ ఇప్పటికీ కూడా ఇన్కంప్లీటెడ్ రోడ్స్ అక్కడ మీకు రోడ్స్ అక్కడ మీకు దృష్టి పెట్టడం జరుగుతోంది. కేరళ కూడా అదే పరిస్థితి. అస్సాము, బెంగాల్ అసలు నేషనల్ హైవే కాదండి, పవర్ జీరో కిందకి వెళ్ళిపోయింది. పవర్ లో ఇండస్ట్రియల్ గ్రోత్ కిందకి వెళ్ళిపోయింది. దాంట్లో లేబర్ సెక్యూరిటీ లేదు, అలాగే వాటర్ లేదు, నేషనల్ హైవే డెవలప్మెంట్ లేదు. ఎందుకు డెవలప్మెంట్ లేదంటే ఎక్కడైతే తీవ్రవాదం వచ్చేస్తుందో వాళ్ళందరూ అసలు ఒక రాజకీయంగా స్థానిక ప్రాంతీయ పార్టీల వల్ల పాడవదండి, ప్రాంతీయ తత్వం వల్ల పాడైపోతుంది. ప్రాంతీయ తత్వం వేరు, ప్రాంతీయ పార్టీలు వేరు. ఇక్కడ బెంగాల్లో వచ్చినట్టు అభివృద్ధి రాకపోవడానికి కారణం, అస్సాంలో అభివృద్ధి రాకపోవడానికి కారణం, కేరళ తమిళనాడులో రాకపోవడం కారణం అక్కడ మనం అందరికీ తెలుసు అక్కడ వర్కులు అవ్వవు. కేరళలో వర్క్లు అవ్వడం కారణం ఏంటంటే అండి, దాన్ని ఏమంటే సిన్సియారిటీ ఫోబియా అంటారు.
ఆనెస్టీ ఫోబియా. ఒక్క పని ఎదురుగా జరగనివ్వరు. కారణం పెర్మిషన్ ఇస్తే ఏమైపోతుందో. దేనికి పర్మిషన్ ఇవ్వరు. కమాన్ డూ ఇట్. ఏమంటే ఇవాళ చేయాలి, నేను పని చేయలేకపోయాను. ఓకే కమాన్ ఈ వీక్ లో చేసేయి, నెక్స్ట్ మంత్ లో చేసేయి అందరు. ఎవరు అమ్మ నువ్వు ఈ వీక్ లో పని చేయలే కదా, నీ వర్క్ క్లోజ్ అంటారు. ఆనెస్టీ సిండ్రోమ్ కేరళ ఎక్కువ. నేను దీన్నంతా బాగా స్టడీ చేశాను. ఇది లాయర్గా నేను మొత్తం కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ లో ఏ రాష్ట్రంలో ఎక్కువ వెనకబడిపోతున్నామని. అంచేత మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా కాంట్రాక్ట్లు చేసేది మన తెలుగు రాష్ట్రాల కాంట్రాక్టర్లు ఎక్కువ, మన వాళ్ళే ఎక్కువ ఇక్కడ నుంచి. అంచేత మన 2 రాష్ట్రాల్లో జరిగినంత వర్క్ ఫాస్ట్ గా జరగడం ఇంకెక్కడ జరగదు. మనకి లేబర్ కూడా సహకరిస్తారు, కాంట్రాక్టర్ల దగ్గర ఎక్సిడెంట్ ఇంజనీర్లు ఉన్నారు. అంచేత మనకు పబ్లిక్ అవేర్నెస్ ఉంది. ఇక్కడ రోడ్ వేస్తున్నట్ట, మన ఇల్లు ఖాళీ చేయాలట, పైప్ లైన్లు వేస్తున్నట్ట, మనకు వారం రోజులు వాటర్ రాట అంటే వెంటనే కోఆపరేట్ చేస్తారు. కేరళలో అయితే తంతా పైప్ లైన్ వేస్తున్నావా వేయడానికి నేటివిటీ మారిపోతుంది అంటారు వాళ్ళు. నువ్వు రోడ్లు తవ్వేసి నువ్వు ఎక్స్టెండ్ చేస్తావు, నేటివిటీ మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమిందంటే మీరు ఈ రాష్ట్రాల్లో అభివృద్ధి మీద దృష్టి పెట్టడం అన్నది ఎన్నికల మీద దృష్టి పెట్టినట్టు కాదేమో అని నాకు అనిపిస్తుంది. అక్కడ ఏమి బెంగాల్లో అర్జెంట్గా పవర్లోకి రారు, తమిళనాడులో అర్జెంట్గా పవర్లోకి రారు, కేరళలో అసలు ఉనికిలో రావడానికి కష్టం, టైం పడుతుంది. కాబట్టి మీరు అన్నారు కదా ఇలా పార్షాలిటీ చూపించరు. అభివృద్ధి మీరు ఇందాక సమీకృత అభివృద్ధి, ఈ సమీకృత అభివృద్ధిలో ఆ ప్రణాళికలు అలాగే వెయ్యాలి, సగం వేయకూడదు. తప్ప ఎలా పెడతాం, దేశం అంతా అభివృద్ధి చెందని అనలేం కదా. రైట్, 1 minute అండి. మనతో పాటుగా సచిన్ గారు కూడా జాయిన్ అయ్యారు. సచిన్ గారు నమస్తే. నమస్తే. 6 ప్రధానమైన అంశాలని నిర్మలమ్మ గారు పేర్కోవడం జరిగింది. మీరు చూసే ఉంటారు. మొదటి ప్రాధాన్యత వైద్య ఆరోగ్యం, రెండోది మౌలిక రంగం, మూడోది సమ్మిళిత అభివృద్ధి, 4 మానవ వనరులు నైపుణ్య అభివృద్ధి, 5 ఇన్నోవేషన్ అండ్ R&D, 6 అందరికీ సుపరిపాలన. అంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో 21-22కి సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇబ్బంది అన్నది మీకు తెలియని విషయం ఏం కాదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి చాలా ఇబ్బంది పెట్టింది ప్రతి ఒక్కరిని కూడా, గరీబ్ నుంచి నవాబు వరకు కూడా అందరూ స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్ మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వానికైనా ఈరోజు చాలా కష్టం బడ్జెట్ను ప్రవేశపెట్టమంటే. ఎందుకంటే అందరినీ సాటిస్ఫాక్షన్ చేయాలి. అన్ని రంగాలు కుదేలైపోయినాయి, ప్రతి ఇంటికి ఎఫెక్ట్ తగిలింది, కరోనా ఎఫెక్ట్. ఇలాంటి పరిస్థితుల్లో 130 కోట్ల పైబడి ఉన్న భారతదేశ జనాభాని సంతృప్తి పరచాలి అంటే అది మామూలు టాస్క్ కాదు ఎన్డీఏ ప్రభుత్వానికి. రైట్, ఎట్టకేలకి నిర్మలమ్మ గారు ఆ పద్దును ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టిన పద్దులో ఏది మనకి ఆశాజనకంగా ఉండే పరిస్థితి కనిపిస్తున్నది, ఏ అంశాల్లో నిరాశాజనకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి? ప్లీజ్. ముందుగా అసలు బడ్జెట్ పేరే తప్పుడు పేరుతోటి తప్పుడు విధానాలు అమల్లోకి తీసుకొచ్చారు. ఎందుకంటే నిర్మలా సీతారామన్ ఆత్మ నిర్భర్ బడ్జెట్ అన్నది. అవును, ఇట్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ రిలయన్స్ ఆర్ సెల్ఫ్ సఫిషియన్సీ, ఆత్మ నిర్భర్ బడ్జెట్ అన్నది. కానీ పబ్లిక్ సెక్టర్ మొత్తాన్ని, మిగిలి ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ని మొత్తాన్ని దీంట్లో అమ్మకానికి పెట్టింది. సాధారణంగా ఎయిర్ ఇండియా అంటే నష్టాలతోడు కూరుకుంది, అందుకని పెట్టామని సమర్థించుకుంటారు. ఎయిర్ ఇండియా నుంచి సెయిలు, గెయిలు, తర్వాత LIC, ఈ మొత్తం కూడా 74% FDIకి పెట్టింది. ఇవాళ FDIలు అనుకునేటువంటి మెట్ లైఫ్, సన్ లైఫ్ ఇటువంటి అంతర్జాతీయ ఇన్సూరెన్స్ సంస్థలన్నీ కూడా వాటి క్లెయిమ్ రేటు 34-35% క్లెయిమ్ రేట్ ఉంది. మన LIC క్లెయిమ్ రేటు 99.7%. 1955లో సింతమన్ దేశ్ముఖ్ నేషనలైజ్ చేసినాకనే LIC మీద ప్రజలకు పెరిగి వాళ్ళ 40 కోట్ల మంది పాలసీ హోల్డర్స్ ఉన్నారు. LIC ప్రపంచంలో అగ్రగణ్యమైనటువంటి LICగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు ఇటువంటి లాభం వచ్చేటువంటి LICని FDIల పేరు మీద సెయిలు, గెయిలు, ఎయిర్ ఇండియా మొత్తాన్ని పబ్లిక్ సెక్టార్ని అమ్మకానికి పెట్టి ఇది ఆత్మ నిర్భర్ బడ్జెట్ అని అనటం అనేది మొదటి మోసం. అందుకని ఆ పేరు సూటబుల్ గా. ఇక రెండవ విషయం ఏంటంటే ఇవాళ నిర్మలా సీతారామన్ చాలా కష్టాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిందని మీరు చెప్పింది నిజం వర్మ గారు. అయితే ఏమిటి కష్టం అంటే కరోనా వల్ల ఫస్ట్ క్వార్టర్, ఈ ఫైనాన్షియల్ ఇయర్నే ఫస్ట్ క్వార్టర్ -23.9% ఉంది,
సెకండ్ క్వార్టర్ -7.7 ఉంది. ఓవరాల్ గా ఈ ఫైనాన్షియల్ -7.5 ఉండే అవకాశం ఉంది. మైనస్ గ్రోత్ రేట్ ఉన్నప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా కష్టం. అయినా ప్రవేశపెట్టింది. ఈ ప్రవేశపెట్టిన దాంట్లో మ్యాజిక్ ఏమిటంటే, ఇప్పుడు గతంలో 30.42 కోట్ల లక్షల బడ్జెట్ తోటి పెట్టింది, 30,42,000 కోట్లు. ఈ సంవత్సరం 34,83,083 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. అప్పుడు నిర్మలా సీతారామన్ ద్రవ్యలోటు 3.8% ఉంటుందని ఊహించింది. అంటే 3.8% అంటే జీడిపిలో అప్పుడు దరిదాపు 8 లక్షల కోట్లు, సుమారు 7.5-8 లక్షల కోట్లు. ఇవాళ 6.8% ఉండే అవకాశం ఉంది అంటుంది. 6.8% జీడిపిలో ద్రవ్యలోటు అంటే దరిదాపు 13 లక్షల కోట్లు. అంటే గత సంవత్సరం బడ్జెట్ లో 8 లక్షల కోట్ల అప్పు చేస్తామని అంటే ఈ సంవత్సరం 13 లక్షల కోట్ల అప్పు చేస్తామని చెప్పింది. అంటే నేను నిన్న మొన్న ఇంటర్వ్యూలలో చెప్పాను, ఈసారి డిజిన్వెస్ట్మెంట్ అంటే పబ్లిక్ సెక్టర్ అమ్మడం లేకపోతే మార్కెటింగ్ రుణాలు చేయటం, ఈ రెండింటి ద్వారానే బడ్జెట్ పరిమాణం పెంచే అవకాశం ఉంది తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ లేదని చెప్పారు. అదే జరిగింది. ఇవాళ మొత్తం పబ్లిక్ సెక్టర్ అమ్మటం, లాభాలు వచ్చేదాన్ని కూడా అమ్మటం, ఇవాళ మన పుల్లారావు గారు అన్నారు, మన శ్రీనివాస్ గారు బాధపడ్డారు. అట్లా అమ్మేసి తీసుకొస్తున్నటువంటి డబ్బు, తర్వాత ఆస్తులు అమ్మేసి తీసుకొస్తున్నటువంటిది, ప్లస్ ఇప్పుడు 6.8% ఫిజికల్ డెఫిసిట్ అంటే 13 లక్షల కోట్లు మేము అప్పు చేస్తాం జీడిపిలో అని చెప్పినటువంటిది. కాబట్టి ఈ రెండు అప్పులతోటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఇది ఆర్థన్బర్బర్ బడ్జెట్ అని చెప్తాం అనేటువంటిది ఒక మోసం. ఇది దేశ ప్రజలు గ్రహించాలి. నేను పాపం నిర్మలా సీతారామన్కి వ్యతిరేకం కాదు, వారి హస్బెండ్ ప్రభాకర్ పర్సనల్ గా తెలుసు, నేను ఆ ఉద్దేశంలో లేను. కానీ ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆత్మనిర్భర్ అని మాత్రం, ఇది సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ సఫిషియంట్ అని మాత్రం ఒక మాట అనేది దీనికి పేరు పెట్టదు. ఇది ఒక అంశం. ఇక రెండో అంశం, నాకు టైం ఇవ్వండి శ్రీనివాస్ గారు, నేను మీకు చాలా టైం తీసుకున్నారు, నేను ఎకనామిక్సే మాట్లాడతాను. తర్వాత రెండో అంశం, ఇవాళ ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మనకు బడ్జెట్ కేటాయింపుల్లో రూరల్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే మనం ముందనుకున్నటువంటి ఈ ఆరోగ్యం అనేటువంటి ఫస్ట్ మిషన్ 6th లో ఆరోగ్యం అనేటువంటి ఫస్ట్ మనకున్నటువంటి ఆబ్జెక్టివ్ అని చెప్పేసి నిర్మలా సీతారామన్ చెప్పింది. కానీ మన ఎక్స్పర్ట్స్ ఎప్పుడో జీడిపిలో 3.2% ఖర్చు పెట్టకపోతే ఈ దేశ ప్రజలను ఆదుకోలేదు వైద్య రంగం అని గత 3 సంవత్సరాలుగా రికమెండ్. హెల్త్ కేర్ కి సంబంధించి 2 లక్షల కోట్లు కేటాయించారు. అంటే 1.2% కేటాయిస్తున్నారు. అంటే 200 కరోనాని తేలిక ఎదుర్కొని అవతలేసేవాళ్ళం. చెప్పండి ప్లీజ్ సచిన్ గారు, మీరు కంటిన్యూ చేయండి. శ్రీనివాస్ గారిది మ్యూట్ అయింది, మీరు కంటిన్యూ చేయండి సచిన్ గారు ప్లీజ్. ఓకే, అయితే ఆ విధంగా ఇప్పటికైనా ఇప్పుడు హెల్త్ కేర్ 1.2, స్వచ్ఛ భారత్ 1.4 lakhs crores, తర్వాత హెల్త్ కేర్ 64,000 కోట్లు, ఇప్పుడు స్పెషల్ ప్రోగ్రామ్ 64,000 కోట్లు, ఇవన్నీ కలిపితే కూడా 6 లక్షల కోట్లు అయితే పరిశీలించండి మీరు. అంటే ఎక్స్పర్ట్ రికమెండేషన్ 3.2% కనీసం ఈ ఒక్క సంవత్సరం అయినా మనం సంతోషిద్దాం. ఎందుకంటే ఇవాళ ప్రపంచం గ్రోత్ రేట్ చేరుకునే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి ఎకనామిక్ సర్వే ఇండికేషన్స్ ఇచ్చింది. అట్లాగే ఇందులో అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒక సస్టైనబుల్ గ్రోత్ రేట్ ఇచ్చింది మనకు 3.5%. దానికి కూడా ఒక అబద్ధం చెప్పారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల ఇది సాధ్యమైంది అన్నారు. కాదు, ఇది బాగా వర్షాలు వచ్చినాయి, వర్షాలు రావడంతో 3.4 గ్రోత్ రేట్ అయింది. 2.69 మిలియన్ టన్స్ నుంచి 2.96 మిలియన్ టన్స్ కు గ్రో అయింది.
అంటే 3.4% గత 5-6 ఏళ్లలో మనకి ఇంత గొప్ప రిజల్ట్ రాలేదు అగ్రికల్చర్ లో. ఈ అగ్రికల్చర్ లో తీసుకున్నటువంటి ఎంఎస్పి ఇంప్లిమెంట్ అయింది లేదు, లేకపోతే గతం కన్నా డబ్ల్యూటీ పుట్టిన తర్వాత మనకు పెట్టినటువంటి మనకు వచ్చినటువంటి సబ్సిడీ ఎక్కువ లేదు గత సంవత్సరాలతో పోలిస్తే. తర్వాత డబ్ల్యూటీఓ పుట్టిన తర్వాత పబ్లిక్ సెక్టర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ తగ్గింది. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న చర్యలు అనేటువంటి కరెక్ట్ కాదు. ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు, వర్షాలు బాగా వచ్చాయి, బాగా పంట పండించారు, దాన్ని మనం నిలుపుకోవాలి. ప్రభుత్వం ఇప్పుడు రేపు మంచి చట్టాలు తీసుకొచ్చి ఏదైనా అభివృద్ధి జరిగితే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వాళ్ళ కోటాలో చేసుకుంటాయి. అవి ఇప్పుడు జరిగే అంశమే కదండి. వర్షాలు పడి బాగా సస్యశ్యామలంగా ఉన్నదనుకోండి, మాదే అంటారు. అందుకే నేను ఎకనామిస్ట్ గా ఒక నిజాలు చెప్పాలి కదా, నిజాలు చెప్తున్నా. కాబట్టి అది ఇప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ రేటు, సర్వీస్ గ్రోత్ రేటు నెగటివ్ అయినప్పటికీ మనకి వాళ్ళ వ్యవసాయ రంగం ఆదుకుంది అంటే, పాజిటివ్ యొక్క గ్రోత్ రేట్ ఉంది అంటే బాగా వర్షాలు వచ్చి బాగా పంట పండించారు. రైతులను ఆదుకునేటువంటి క్రమంలో ప్రభుత్వం చొరవ చూపెట్టాలి, నా రిక్వెస్ట్ అది. ఇక నెక్స్ట్ విషయం తర్వాత ఆరోగ్యం తర్వాత ఇవాళ మన నిర్మలా సీతారామన్ క్లెయిమ్ చేసిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మేము పెట్టుబడులు పెడుతున్నామని. వెల్ అండ్ గుడ్, ఎవ్రీ ఇయర్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టడం అవసరం. ఈ సంవత్సరం కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 5.54 crores మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతా ఉంటున్నాం. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తక్కువ అయినప్పటికీ ఇప్పుడున్న కష్టకాలంలో 34 లక్షల కోట్లలో ఒక 5 లక్షల కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా మేము మారుస్తున్నాం అంటే మనం ఆహ్వానించాలి. కానీ అది ఆ రేట్ ఇంకెక్కువైతే మనకి ఇంకా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుద్ది, క్యాపిటలైజేషన్ పెరుగుద్ది. అందువల్ల దేశం అభివృద్ధికి పునాది పడుతుంది. కాబట్టి ఆ విధంగా ఆ ప్రయత్నం చేసినందుకు మనం అభినందించాలి. తర్వాత మరొకటి, విద్యారంగంలో లేహలో సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొస్తామన్నారు, అది మనం వెల్కమ్ చేయాలి. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా ఫారెన్ ప్లేయర్స్ 39 లక్షల కోట్లు ఇది ఈ విద్యా మార్కెట్ అని అంచనా వేసి ఇవాళ వ్యాపారానికి వస్తున్నాయి. ప్రజల్ని కాపాడాలంటే పబ్లిక్ సెక్టార్ లోనే నూతన విద్యాదాయ విధానాన్ని ప్రభుత్వ రంగంలో అభివృద్ధి చేస్తే మనం ఇవాళ చూశాంగా. ఐఎంఎఫ్ ఏమన్నదంటే నిన్న భారతదేశం 30 ఏళ్లు కష్టపడి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు చేస్తే ఒక్కసారిగా ఈ కరోనా వచ్చేసి ఆ మొత్తం యొక్క రిజల్ట్ శూన్యం చేసేసింది. మళ్ళా పేదరిక నిర్మూలన యథాస్థాయికి తీసుకురావాలంటే మళ్ళకు 30 ఏళ్లు కృషి చేయాలి. వీళ్ళు భారతదేశానికి ఆ దెబ్బ తగిలింది. 16 కోట్ల మంది కొత్తగా బీపీఎల్కు దిగజారిపోయారు, 2 కోట్ల మంది నిరుద్యోగులయ్యారని చెప్పారు. కాబట్టి వీటి నుంచి రికవరీ కావటానికి ఈ ప్రజల్ని విద్యారంగాన్ని దూరంగా దూరకుండా పబ్లిక్ సెక్టార్ని మధ్యతరగతి ప్రజలని ఎడ్యుకేట్ చేసుకోవడానికి ఇంపార్టించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. తర్వాత మరొక అంశం వారు క్లెయిమ్ చేసినటువంటి అంశం ఏంటంటే ఇవాళ మనకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ని ఓపెన్ మార్కెట్ సిస్టమ్ ద్వారా మీరు ఇచ్చే కన్సెషన్స్ ద్వారా లేదా మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహకాల ద్వారా మనకు ఎఫ్డిఐలు ఇస్తే పర్వాలేదు. కానీ ఉన్న సెక్టర్ ని స్వాధీనం చేసుకునే ఎఫ్డిఐ వల్ల ఎంప్లాయ్మెంట్ పెరగదు. ఇప్పుడు ఎయిర్ ఇండియాలో ఒక 25,000 మంది పనిచేస్తున్నారు. ఇన్సూరెన్స్ లో ఏజెంట్లు ఒక 6 లక్షల మంది, ఎంప్లాయీస్ 1 లక్ష మంది పనిచేస్తున్నారు. ఇట్లా మీరు ఏవేవైతే ప్రైవేట్ చేశారో ఎఫ్డిఐ కోసం చేశారో ఇవి ఎఫ్డిఐలు రావటం వల్ల కొత్తగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాదు, ఇవి స్వాధీనం చేసుకోవటం తప్ప. కాబట్టి కొత్త సెక్టార్ లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైతే ఉందో వాటిల్లో మీరు ఎఫ్డిఐని ఆహ్వానిస్తే మీ సక్సెస్ రేట్ బాగుంటుంది. ఈ దేశం ఎఫ్డిఐ పెరగడానికి మంచి స్కోప్ ఉండేది. కానీ ఉన్నాయి అమ్మేసి మేము ఎఫ్డిఐలకు ఇస్తామంటే ఇప్పుడు ఎల్ఐసి ఉందండి, 30 లక్షల కోట్లు మార్కెట్ వర్త్, 15 లక్షల కోట్లు పబ్లిక్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేసింది. ఈ దేశంలో 40 కోట్ల మంది పాలసీ హోల్డర్స్. ఎల్ఐసిని ఏడాది నుంచి పబ్లిక్ ఇష్యూ కూడా చేస్తామని ప్రకటించారు. అది పబ్లిక్ ఇష్యూకి వస్తే పబ్లిక్ ఇష్యూలో మొత్తం 74% వరకు అది పబ్లిక్ ఇష్యూగా మార్చవచ్చు. అవును. దానివల్ల ఇప్పుడు మనకు మంచి బంగారు బాతు గుడ్లు పెట్టేటువంటి ఎల్ఐసిని మార్కెట్లు ఇతరులకు అప్పగిస్తున్నాం. మేము ఎయిర్ ఇండియా కొంత చేస్తామంటే ప్రజలు అంగీకరించే వాళ్ళు నిజమే నష్టాలు వస్తుంది ఎంతకని భరిస్తామని. కానీ ఎప్పుడు లాభాలు వచ్చేది ఫారెన్ అన్ని ఎల్ఐసీల కన్నా మెట్ లైఫ్ తర్వాత ఇతర సన్ లైఫ్ ఇతర అన్ని అరౌండ్ 36% క్లెయిమ్ ఉంది. మన ఎల్ఐసి క్లెయిమ్ రేట్ 99.7%. అంటే 100 మంది చనిపోతే 99.7 మందికి క్లెయిమ్ ఇస్తున్నారు. ఈ ఫారెన్ ఇప్పుడు ఎవరైతే మీరు ఎఫ్డిఐలు ఆహ్వానిస్తుందో వాళ్ళ దేశాల్లో 36-37 క్లెయిమ్ రేట్ ఉంది. చింతామణి దేశంలో 1955లో నేషనలైజ్ చేసినప్పుడు కూడా ఇట్లే ఉంది. నేషనలైజ్ చేసినాక ప్రజలకు పెరిగింది. ఇవాళ ప్రపంచంలోనే మళ్ళీ ఎల్ఐసి సెక్టర్ అద్భుతం.
కానీ దాన్ని ఇప్పుడు మేము మార్కెట్ కోతకు పెడతాం అనేది చాలా గుండె కోతగా ఉంది. ఎందుకంటే ఇది 50 ఏళ్ల కింద డెవలప్ అయినటువంటి అన్ని ప్రభుత్వాలు, కాంగ్రెస్, బీజేపీ, యూపీఐ, అన్ని గవర్నమెంట్లు, అన్ని రాజకీయ పార్టీలు, అందరూ ప్రజలు 40 కోట్ల మంది పాలసీ హోల్డర్స్ గుండి పెంచారు. దాన్ని ఇప్పుడు కోతకు పెట్టారు. కాబట్టి ఇప్పుడు మనం అనుసరించేటువంటి వాటిలలో మేడము ఆర్థ నిర్భరు అనేటువంటికి న్యాయం చేయాలంటే పబ్లిక్ సెక్టర్ ఇట్లా డిజిన్వెస్ట్ చేయకూడదు, లాభాలు వచ్చే సెక్టర్ ని ప్రైవేట్ కోతకు పెట్టకూడదు. తర్వాత వచ్చేటువంటి అప్పులు 13 లక్షల 6.8 బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం 3% ఫిజికల్ డెఫిసిట్ దాటకూడదు. కానీ స్పెషల్ గా సవరించి 6.8 ఉంటుంది అంటుంది మేడం, అంటే అరౌండ్ 7%. 7% ఇన్ జీడిపి అంటే 200 లక్షల కోట్ల 7% అంటే 14 లక్షల కోట్లు అప్పు చేయబోతున్నారు ఈ పబ్లిక్ సెక్టర్ డిజిన్వెస్ట్మెంట్ కాక. అందుకని ఈ మార్గం ఎంచుకుంటే దీన్ని ఆత్మనిర్భర అనేది ప్రజల్ని పక్కుదోవ పట్టించడమే నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఓకే సచిన్ గారు 1 మినిట్ అండి. శ్రీనివాస్ గారు రైల్వే శాఖకి సంబంధించి 1,10,000 కోట్ల బడ్జెట్ని కేటాయించడం జరిగింది. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గత బడ్జెట్లోనే రాష్ట్ర విభజన నేపథ్యంలో విశాఖకి ప్రత్యేక రైల్వే జోన్ను ప్రకటించడం జరిగింది. అవే ఇంకా పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేని పరిస్థితి. రైల్వేకి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ నెట్వర్క్ పెంచుకునే విధంగా ఈరోజు బడ్జెట్లో కొన్ని అంశాలను ప్రస్తావించారు తప్ప ఈ ప్రాంతాలకి పెద్దగా ఒరిగింది ఏమీ లేదని విశ్లేషకుల వాదన. మీరేం చెప్తారు? చెప్పే ముందు మా మిత్రులు అన్న మాటకి రెండింటికి నేను సమాధానం చెప్పాలి. చెప్పకపోతే నేను అన్యాయం చేసిన ప్లీజ్ మీరు అసలు అన్యాయం చేయొద్దు, న్యాయమే చేయండి. న్యాయమే చేస్తాను ప్లీజ్. ఆత్మనిర్భర్ భారత్ బడ్జెట్ తప్పుడు పేరు అన్నారు. పేరు తప్పుడు పేరు ఎలా అవుతుందో ఎప్పుడైనా సరే బడ్జెట్ అన్నది ఈ సైన్స్ ఆఫ్ ఎకానమీలో ఇప్పుడు ఆపేనండి, తర్వాత చెప్తారు. ప్లీజ్ నేను ఇలా చెప్పానంటే తర్వాత చెప్తాను. సైన్స్ ఆఫ్ ఎకనామిక్స్ లో దీన్ని ఏమంటారంటే ఇది ఒక శాస్త్రం అండి. దాస్ క్యాపిటల్ ఫైనాన్స్ బుక్ అనుకోండి. అది మన దాస్ క్యాపిటల్ గురించి మన ఎవరన్నా మార్క్సిస్టులు మాట్లాడుతుంటే తప్పు అని అన్నారు. ఆయన ఆ ధోరణి, ఆయన ఆలోచన, ఆయన యొక్క వాదన అది ఆయన ప్రవేశపెడతారు. దాంట్లో నేను భిన్నమైన అభిప్రాయాలు చెప్పొచ్చు. తప్పు రైట్ అని ఉండదండి. ఎవరో ఆలోచనలు వాళ్ళవే నాకు రైట్ అనిపిస్తాయి, మిగతా వాళ్ళ ఆలోచన నాకు తప్పు అనిపిస్తాయి, అబద్ధాలు అనిపిస్తాయి. ఈ అబద్ధం అన్న మాటని ప్రయోగించడం నాకు ఎందుకో నచ్చలేదు. ఆవిడ అబద్ధాలు మాట్లాడింది అని. అబద్ధాలు కాదు, ఆవిడకు ఉన్న దగ్గర ఇన్ఫర్మేషన్ ఆవిడ ఎందుకు కోణంలో చూశారు. ఆవిడ ప్రపోజ్ చేస్తున్నారు, దాన్ని ప్రపోజల్ని అబద్ధం అనుకోవడం. ప్రపోజ్ చేస్తున్నప్పుడు వాదించి అమ్మ ఇది శాస్త్రీయ పద్ధతి కాదు, ఇది శాస్త్రీయంగా లేదు, అది అశాస్త్రీయంగా ఉన్నది, ఈ బడ్జెట్ ఎలా ప్రవేశపెడితే భారతదేశం యొక్క ఆర్థిక సంక్షోభంలో గడిపోతుంది, మీరు ఏదైతే ఆత్మనిర్భర భారత్ అంటున్నారో అది ఆ ప్రయోజనాన్ని రీచ్ అవ్వాలంటే, మీ కాన్సెప్ట్ రీచ్ అవ్వాలంటే ఈ బడ్జెట్ ఈ విధంగా ప్రవేశపెట్టకుండా ఉంటే బాగుండేది, దీనికి సవరణలు ప్రతిపాదిస్తున్నాం అని చెప్తా. ఇక్కడ కూడా నేను ఏమనేదంటే అందరి అభిప్రాయాలు నేను గౌరవిస్తాను, కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే ఈ పబ్లిక్ సెక్టార్ అన్నది వచ్చేప్పటికీ పారిశ్రామిక రంగంలో భారతీయులందరికీ ఒక అలవాటు అయిపోయింది. మనం ఉద్యోగుల కిందే పనిచేద్దాం, నౌకరికుల కిందే పనిచేద్దాం, మనం వేతన కార్మికుల కిందే పనిచేద్దాం. ఆత్మనిర్భర్ భారత్ పారిశ్రామికవేత్తను తయారు చేయాలి, అతను కూడా ఉత్పాదకలో ఉండాలి. అంటే క్యాపిటల్ అనేది పరిశ్రమ అనేప్పటికీ ల్యాండ్ ఉండాలి, క్యాపిటల్ ఉండాలి, లేబర్ ఉండాలి. నేను లేబర్ని. భారతదేశంలో 130 కోట్ల మంది కూడా కొంతమంది తప్ప ఎవరు పెట్టుబడిదారులు కాదు, పారిశ్రామికవేత్త కాదు, అందరూ కూడా నెల జీతం మీదే పనిచేసేవారు. నెల జీతం మీద పనిచేస్తే ఆత్మనిర్భర్లోకి రాలేరు, సెల్ఫ్ రిలయన్స్ లోకి రాలేరు. కాబట్టి ఈ పారిశ్రామిక రంగం ప్రభుత్వం పక్షాన్ని పెట్టుకుంటే ఇక్కడ ఒక విషయం చెప్పాను, రెండో విషయం చెప్తాను. ఎల్ఐసిలో క్లెయిములు, ఎల్ఐసిలో పాలసీలు ఇచ్చే విధానం, ఎల్ఐసిలో క్లెయిములు భారతదేశంలో గుప్పుడుపుకుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా తప్పుడు క్లెయిములు వస్తుంటాయి. ఎవరు కూడా ఎల్ఐసిలో పడి ఇది మనకెందుకు పాస్ చేసేద్దాము, మనకెందుకు పాస్ చేద్దాం, క్లెయిమ్ ఇచ్చేద్దాం, కోర్టుకు వెళ్తున్నారు. కోర్టులో పబ్లిక్ సెక్టార్ నుంచి ఎంత స్ట్రాంగ్ డిఫెన్స్ ఉంటుందో లాయర్గా నాకు తెలుసు. కోర్ట్ అంటే పబ్లిక్ సెక్టార్ నుంచి డబ్బులు వస్తుంటే నువ్వెందుకు అడ్డుపడతావు? ఎన్ ఇండివిజువల్ ఈజ్ బీయింగ్ బెనిఫిటెడ్. ఇప్పుడు మీకు నేషనల్ హైవేస్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, ఎక్కడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ మీద క్లెయిమ్స్ వేసే కాంట్రాక్టర్లు డిఫెన్స్ వీక్ డిఫెన్స్. వాడు క్లెయిమ్ ఎంత చేశారో అంతా గ్రాంట్ చేసేస్తారు. దాన్ని ఎగ్జామిన్ చేసే వాళ్ళు ఉండరు, దాన్ని స్క్రూటినీ చేసే వాళ్ళు ఉండరు, ఆడిట్ చేసే వాళ్ళు ఉండరు. వాడు 10 కోట్ల రూపాయలకి టెండర్ వేస్తాడు, 100 కోట్ల రూపాయలకి నష్టపరిహారం అడుగుతాడు. వాడే డిలే చేస్తాడు,
వాడి దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, మిషనరీ ఉండదు, లేబర్ ఉండరు. పోలవరం ప్రాజెక్టు ఉదాహరణ మనకి ఇంకో 30 ఏళ్ళు పట్టేలా చేస్తారు. కోట్ల రూపాయలు నిజంగా చెప్పాలంటే ఎక్స్ప్లోయిట్ చేసేస్తారు. మన దగ్గర ఉన్న కార్మిక వ్యవస్థ కానీ అధికారుల వ్యవస్థ కానీ, మీకు ఒకటే ఉదాహరణ బెంగాల్లో ఇండస్ట్రియల్ గా ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి హెడ్ క్వార్టర్స్, ఈవేళ అక్కడ ఉత్పత్తి కానీ ఫార్మసీ కంపెనీలు క్లోజ్ అయిపోయి, ఐరన్ స్టీల్ కంపెనీలు క్లోజ్ అయిపోయి. ఈవేళ వర్కర్ ఏమనుకున్నా అంటే యజమాని వాడు ప్రభుత్వం యజమాన్యంలో ఉంది, నేను కార్మికుడిని, నా హక్కుల రక్షణ కోసం వాడిని ఎక్స్ప్లోయిట్ చేయడం పని చేయను, నాకు జీతం కావాలి. ఇలా కాకుండా ఆత్మనిర్భర్ భారత్ తీసుకెళ్తే సొంత దుకాణాలు పెట్టుకుంటే అప్పుడు వీళ్ళందరూ క్రమశిక్షణగా జాగ్రత్తగా పనిచేస్తారు. అలా అని చెప్పేసి వీళ్ళందరినీ కేవలం కార్మికుడి కింద, శ్రామికుడి కింద, వీడి కేవలం నెల జీతవాడి కింద పని చేయించుకుంటే భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. మానవ వనరులు ఎక్కువ ఉన్న దేశము. డిస్బర్స్మెంట్ గురించి చెప్తాను మీకు. ఎల్ఐసిలో 99 క్లెయిమ్లు ఇవ్వడం వల్ల, ఎగ్జామిన్ చేయకపోవడం వల్ల వెల్ఫేర్ ఎనాక్ట్మెంట్ అంటూ ఎల్ఐసిని వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అంటే ఏమిటి, శ్రేయోరాజ్యం మంది చనిపోయాడు, ఇంక ఎగ్జామిన్ చేయకు, ఇచ్చేసే నష్టపరిహారం. ఎల్ఐసి ఫస్ట్ క్వశ్చన్ ఏడు చేశాండి, వాడి పాలసీ ఉందా, కవరేజ్ ఉందా, చనిపోయాడా, ఇచ్చే. అయ్యా వాడు అప్పటికే క్యాన్సర్ పేషెంట్, సప్రెస్ చేసి పాలసీ తీసుకున్నాడు. వాడు స్నేక్ బైట్ అన్నది అంటాడు. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళు, అక్కడ మందేం వాడాడు, ఇవేమి ఉండవు. ఈవేళ ప్రైవేట్ ఇన్సూరెన్స్ రంగంలో వెళ్తే పాలసీ ఈజీగా ఇవ్వడు, టెస్ట్లన్నీ పెడతాడు. ఇక్కడ మెడికల్ టెస్ట్ లేదు మనకి, సెల్ఫ్ డిక్లరేషన్ క్లాజ్ ఉంది. అది రేపు పొద్దున చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోయాడో ఇన్వెస్టిగేట్ చేస్తే వీడు 10 సంవత్సరాల నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడంటే ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ క్లెయిమ్. కానీ ఇండియాలో అలాంటి డిఫెన్స్ పెట్టడానికి వీల్లేదు, ఇన్వెస్టిగేషన్స్ లేవు. ఎల్ఐసి ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్ల పాలసీలు తీసుకుని ఉన్నాడు, నెలకి ₹1,00,000 కూడా వాడికి ఆదాయం ఉండదు. ఇది ప్రపోర్షనేట్ రేట్ వాడి ఇన్కమ్ ఉండాలి. నేను పాలసీ పర్చేజ్ చేశానంటే నా ప్రీమియంకి 10 రెట్ల ఇన్కమ్ నాకు ఉండాలి. ఏం చేద్దంటే 9 రెట్లు నా కుటుంబానికి, వైద్యానికి, తినడానికి, ఇంటికి సరిపోతుంది. వాడి ఇన్కమ్ బేస్ కన్నా పాలసీ పర్చేజ్ చేస్తున్నాడు ఎక్కువ ప్రీమియం పెట్టి. ఇది ఇన్వెస్టిగేషన్ ఉందా? నిజంగా ప్రభుత్వ రంగ సంస్థలు దోచేశారు, అందరూ దోచేశారు. ఇంకా ఆల్టర్నేటివ్ లేదు, ఎవరికో ఒకటి అప్పచెప్పక తప్ప. నేను మట్టమని వ్యతిరేకించాను. అంటే పబ్లిక్ ఇష్యూకి వెళ్ళడం అన్నది మంచి పరిణామమే అంటారు ఎల్ఐసి. ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ లేదు మనకి. నేషనలైజేషన్, ప్రైవేటైజేషన్ నుంచి నేషనలైజేషన్ ప్రైవేటైజేషన్. ఓ పెద్ద అని అంటారండి, వాట్ ఈస్ ది థర్డ్ వే? ఇట్ ఈస్ నైదర్ ప్రైవేటైజేషన్ నార్ నేషనలైజేషన్. దేర్ ఈస్ ద థర్డ్ వే, పర్సూట్, నేషనల్ పర్సూట్. దేర్ ఇస్ ద థర్డ్ వే. ఆ థర్డ్ వే ఏమిటో అన్వేషిస్తున్నాం మనం. నేషనలైజేషన్ కరెక్ట్ కాదు, ప్రైవేటైజేషన్ కరెక్ట్ కాదు, థర్డ్ వే ఏమిటది? ఆ పార్టిసిపేషన్ ఎలా ఉండాలి? ఆత్మనిర్భర్ భారత్ యొక్క ఉద్దేశం మనం పెట్టుకున్నాం, సక్సెస్ అవుతాం. మనం ఒకసారి అన్ని ఎక్స్పెరిమెంట్స్ ఏనండి, తప్పు అబద్ధాలు ఈ మాటలు మాట్లాడకూడదు. మనం ఎవరో కాదు, అందరూ మన దేశంలో వాళ్ళమే. మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ఎక్స్పెరిమెంట్ లో ఎంతవరకు ఎదురెళ్తామో చూద్దాం. ఆ ఎదరగలని అందరూ సహకరిద్దాం. ఈవేళ నేను లాస్ట్ ఇయర్ అయితే, ఇప్పుడు ఎల్ఐసి 99 క్లెయిమ్లు అన్నారు కదండి, పాలసీలో 90% పాలసీలు అన్ని ఫాల్స్ పాలసీస్. సప్రెస్ చేస్తాడు, డేట్ ఆఫ్ బర్త్ సప్రెస్ చేస్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్, అతను నక్సలైట్ ఎన్కౌంటర్లో చనిపోయాడని క్లెయిమ్ పెట్టాడు. నక్సలైట్ ఎన్కౌంటర్లో చనిపోలేదు, హాస్పిటల్లో చనిపోయాడు. ఆ కేసు నేను స్టడీ చేశాను. ఇదేంటండి, హాస్పిటల్లో చనిపోయాడు, నక్సలైట్ ఎన్కౌంటర్లో చనిపోయినట్టు ఆ పాలసీ ప్రకారం తీసుకున్నాడంటే పోలీసులు ఇచ్చేద్దరు, చనిపోయాడు కదా, పాలసీ కవరేజ్ ఉంది కదా. ఇదేనా 2 పాయింట్లేనా? మన చాలా ఉదాసీనత అండి. ప్రభుత్వం ఇస్తోంది నీకేమిటి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోట్లు కాంట్రాక్టర్లు వచ్చేసారు. ఏమయ్యా నీకేం పోయింది, ప్రభుత్వం నుంచి తెచ్చుకున్నావు, మినిస్టర్ గారు మావాయన, నువ్వు డిఫెన్స్ పెట్టవు. ఈవేళ ప్రభుత్వానికి ముట్టుకాయలు అన్నారు. కారణం ఏంటంటే అండి, అధికారులు ఉదాసీనత. అక్కడ ప్రభుత్వ ధనాన్ని కాపాడవలసిన వాళ్ళు అందరూ ఉదాసీనత. ఇది ఒకసారి మనం ఆలోచిద్దాం. నేను కూడా నాకు ఎవరి మీద ద్వేషం ఉండదండి. ఈ దేశం పరిపుష్టంగా ఉండాలంటే అన్ని దేశాలు మనం పొగుడుతాం. జపాన్లో ఎలా ఉంటుందండి, జర్మనీలో ఎలా ఉంటుందా, యూకేలో ఎలా ఉంటుంది, యుఎస్లో ఎలా ఉంటుంది. మన దేశంలో ఉండద్దా? ఆ అనెస్టీ మన దేశంలో వద్దా? ప్రైవేటైజేషన్ కి మనకు ఫోర్స్గా వెళ్తున్నాం, బై ఫోర్స్, అయిష్టంగా వెళ్తున్నాం. మన దేశంలో మనం నడుపుకుంటాం. మన ప్రభుత్వ రంగ సంస్థల ధీమా మనకుందా? లేదు. ఎక్స్ప్లోయిట్ చేయడమే, అందరిని ఎక్స్ప్లోయిట్ చేయడమే.
భారతదేశంలో ఏ రకమైన వాతావరణం నిర్మాణం అయింది ఇప్పటివరకు మనకు తెలుసు. కార్మిక శ్రేయరాజ్యం అనుకున్నాం, ఏదో రకమైన శ్రేయరాజ్యం. ఎక్కడికి ఇప్పుడు దాని మీద ఆలోచించద్దు, అది పక్కన పెట్టేద్దాం. మిత్రులకు నమస్కారం. అబద్ధాలు ఎవరు ఆడరండి, శాస్త్రీయపరమైన ఆలోచనలు చెప్తాం. నాకున్న వ్యూస్ నేను చెప్తున్నాను. రెండోదండి, ఇక రైల్వే గురించి చెప్పారు మీరు. ఆంధ్రాకి రైల్వే గురించి ఏమైందని 2023కి దేశం అంతా కూడా ఎలక్ట్రిక్యూషన్ అయిపోతుంది. అంచేత మీకు కాలుష్యాన్ని తగ్గిపోతుంది. ఈ ఎనర్జీ కన్జర్వేషన్ లో మనకు బొగ్గు వాడటం ఎప్పుడో తగ్గిపోయలేదు, డీజిల్ వాడటం తగ్గిపోతుంది. ఇంకా పవర్ లో కూడా మనకి లేటెస్ట్ మనకి సోలార్ పవర్ మనం తీసుకుని గ్రిడ్ కనెక్ట్ చేస్తున్నాం. గ్రిడ్ కనెక్ట్ చేస్తుంటే సోలార్ పవర్ బాగా విపరీతంగా మనం దాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇంకా డివిజన్ల గురించి వచ్చి అనుకోండి, అసలు డివిజన్లు ఇంకా లేకుండా పోతాయండి. డివిజన్ అన్న దాని వల్ల ఏం వస్తుంది ప్రయోజనం? ఈ తీసుకెళ్లి డివిజన్, విశాఖపట్నం డివిజన్ అన్నది ఒక దాన్ని ఏమంటారంటే ఒక పొలిటికల్ ఎజెండాలో పాయింట్ అయిపోయి కూర్చుంది. వైజాగ్ డివిజన్ లేదా ఇంకా అక్కడక్కడ మీకు కలకటా డివిజను, లేకపోతే భువనేశ్వర్ డివిజను, ఇంకా రాయ్పూర్ డివిజన్, ఈ డివిజన్లు ఏం లేకుండా ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఒకటే పాయింట్ మీద రైల్వేస్ అభివృద్ధి చెందుతున్నాయి. మెట్రో రైలు అభివృద్ధి చెందుతోంది, రైల్వే లైన్లు అభివృద్ధి చెందుతున్నాయి, మోడర్నైజేషన్ అవుతుంది, కోచ్లన్నీ మోడర్నైజ్ అయిపోతున్నాయి, స్టేషన్లన్నీ మోడర్నైజ్ అయిపోతున్నాయి. అక్కడి నుంచి ఇంకా అసలు సిస్టమ్ అంతా ఫాస్టెస్ట్ సిస్టమ్ వస్తుంది. ఇండియన్ రైల్వేస్ కి భవిష్యత్తు ఎక్కువ ఉంది, కనెక్టివిటీ ఎక్కువ వచ్చింది. ఇవాళ దగ్గర చెప్పారు, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ. ఇండియన్ ఎయిర్లైన్స్ నష్టాల్లో నడవడానికి కారణం మనం కాదండి. ఇండియన్ ఎయిర్లైన్స్ నష్టాల్లోనే నడుపుతూ ఉన్నావా? అంటే దీని నుంచి ఏదో తెచ్చుకోవాలి. టాటాస్ నుంచి మనం తీసుకున్నాం, దాన్ని ఏం సాధించాం? ఈవేళ ఇంత ప్రైవేట్ ఎయిర్లైన్స్ రాకపోతే ఏమై ఉండేది? ఇండియన్ ఎయిర్లైన్స్ క్యాటర్ చేయగలిగేదా? ఈ అవసరాలను తీర్చగలిగేదా? అవసరాలకి సిద్ధంగా ఉందా ఇండియన్ ఎయిర్లైన్స్? లేదు. కాబట్టి దీన్ని ఏదో ప్రక్షాళన చేయాలి. ఈ సంస్కరణ, ఆర్థిక సంస్కరణ అంటారా, పారిశ్రామిక సంస్కరణ అందామా, ఏదో మూలకి 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు తేవాల్సి వస్తుందంటే కరెక్ట్. గత సంవత్సరం 8 లక్షల కోట్లే. కానీ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం బడ్జెట్లో ఖర్చు, బడ్జెట్లో అలాట్మెంట్ ఫర్ దేనికి వెల్ఫేర్ స్కీమ్స్ కి, ఆత్మనిర్భర్ భారత్ కి, వైద్యానికి పెద్ద పెట్టేశారండి. ప్రయారిటీలో ఫస్ట్ లిస్ట్ వైద్యం. కాబట్టి 8,000 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం. ఇవంతా కలిపి 5 లక్షల కోట్ల రూపాయల వ్యత్యాసం కన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తామా లేదా? ఎక్కువ మందిని దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నామా లేదా? ఈ మన జీడిపి రేట్లో నుంచి నష్టం ఎంత ఉందో చూసుకుంటే, జీడిపి రేటు మనకి ప్రపంచ దేశాలు, ఈ IMF అనేది మరి ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తుందో కానీ భారతదేశమే కాదండి, ప్రపంచ దేశాలు ఆర్థికంగా కుంగిపోయిన తర్వాత మళ్ళీ పేదరికంలోకి వెళ్ళిపోయాయి. మనం పేదవాళ్ళం కాదు, నిలబడగలిగిన వాళ్ళం. ఎక్కడ కూడా ఆత్మహత్యలు జరగలేదు. కరోనాతో చనిపోయి ఉంటారంతే, బెంగతో చనిపోయి ఉంటారంతే. ఈ 130 కోట్ల జనాభా ఉన్న చోట కరోనాను కట్టడి చేయడంలో మనందరం అనుకుంటున్నాం కదండి, ప్రపంచ దేశాలు ఆర్థికంగా, వైజ్ఞానికంగా, శాస్త్రీయంగా వైద్య రంగంలో అభివృద్ధి చెందిపోయాని, మనం ఎక్కడో వెనకబడిపోయినా అని అనుకుంటాం కదా. ఈ వేళ కరోనాను కట్టడి చేయడంలో ప్రపంచ దేశాల్లో మనం ఎక్కడ తీసిపోయామా? ఎవరికైనా తీసిపోయామా? 10 మాసాల్లో వ్యాక్సిన్ సాధించగలిగాం మనం. 10 మాసాల్లో ఎవరైనా ఊహించారా? ప్రపంచ దేశాలన్నీ 100 దేశాలు ఈవేళ 97 నాకు లిస్ట్ వచ్చింది. 97 అంటే దగ్గర 100 దేశాలు ఈవేళ కరోనా వ్యాక్సిన్ ని భారతదేశం నుంచి ఆశిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఈవేళ 2 కంపెనీలు తయారు చేసాం మనకి, సెరమ్ ఒకటి, భారత్ బయోటెక్ ఒకటి. ఇంకొక 4 కంపెనీలు రెడీగా ఉన్నాయి, వ్యాక్సిన్ తయారు చేసి వచ్చేస్తున్నాయి. 35,000 కోట్ల రూపాయలు మనం కేవలం దీనికోసం ఖర్చు పెట్టాం. ఇది అభివృద్ధి కాదండి? ఈ అభివృద్ధిలో ఏమంటే మనం పడి లేస్తూ ఉన్నప్పుడు లోటు వస్తుంది. లోటు లేకుండా బడ్జెట్ తయారు చేస్తే అనుకున్న ప్రయోజనాన్ని సాధించలేము, అనుకున్న లక్ష్యాన్ని సాధించలేము. మనం అనుకుంటూ ఉంటాం, మన జేబులో డబ్బు ఎంత ఉందో అంతే ఖర్చు పెట్టుకుందాం అంటే సాధించలేము. మన ఖర్చుకు తగ్గట్టుగా మనకి ఏదైతే ఏముందో దాన్ని తగ్గట్టుగా సంపాదించుకోవాలి, లేదా రుణం తీసుకోవాలి. మళ్ళీ కష్టపడి సంపాదించుకోవాలి, రుణం తీర్చుకోవాలి. రుణం తీసుకో, నిలబడు, కష్టపడు, రుణం తీర్చే. ఇదే కనుక మన స్లోగన్ ఉండాలి. అంచేది ఈవేళ ఏదైతే ఉందో ఈవేళ పరిస్థితుల్లో నేను మొట్టమొదటిసారి ఆవిడ యొక్క బడ్జెట్ ని మొట్టమొదటిసారి అభినందిస్తున్నాను. ఇదివరకైతే నాకు అంత
విశ్వాసం ఉండేది కాదు. ఏమిటి ఇది బడ్జెట్ మీద సరైన అవగాహన లేదు ఈవిడికి అనుకునేవాడిని. కానీ ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారేమో అని. కన్ఫ్యూజ్ ఏం లేకుండా ఈ పరిస్థితిలో మంచి బడ్జెట్ పెట్టారు. రైల్వేస్ గురించి మీరు చెప్పారు, కానీ వీ హ్యావ్ ఎనఫ్ డెవలప్మెంట్ అండ్ రైల్వేస్ ఆర్ కన్సర్న్. ఇంకా 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 ఆ పాత డొక్కు డబ్బాలు లేవండి, పాత డొక్కు ఇంజన్లు ఉండవండి, పాత డొక్కు ట్రాక్లు ఉండవు, అన్ని కూడా తీసేస్తున్నారు. మన ఖర్చు అంతా దాని మీద. పాత ఫ్యాన్ పెట్టుకుంటాం 30 ఏళ్ళు తాత ఇచ్చిందని, మన కరెంట్ అంతా అది తాగేస్తుంది. తాతగారి దగ్గర నుంచి వచ్చిన ఫ్యాన్ కాదా అని వాడుతూ ఉంటాం, చప్పుడు వస్తూ ఉంటుంది, దానికి పవర్ కన్జంప్షన్ ఎక్కువ. జస్ట్ దాన్ని ఏమంటారంటే రిమూవ్ దట్ ఫ్యాన్ అండ్ పర్చేజ్ ది లేటెస్ట్ ఫ్యాన్. నీకు యూనిట్ 30% పవర్ కన్జంప్షన్ నీకు కలిసి వస్తుంది, 30 to 50%. అంచేది ఇండియాలో కూడా రైల్వేస్ ని మోడర్న్ బాగా చక్కగా అప్డేట్ చేస్తున్నారు. కానీ మీరు అన్నట్టుగా ఈ ప్రాంతాల డివిజన్లు ఎక్కడ ఉన్నాయి? ఈ రైల్వే కొత్త స్టేషన్లు ఇచ్చారా? స్టేషన్లు దగ్గర అయిపోయి ఇప్పుడు, ఎందుకంటే టౌన్లు ఎక్స్పాండ్ అయిపోయాక చిన్న చిన్న పల్లెటూర్లన్నీ కూడా కార్పొరేషన్లు పెద్ద పెద్ద నగరాల్లో కలిసిపోయాక ఈ చిన్న స్టేషన్లు ఎక్కువ ఉనికి అక్కర్లేదని. ఇంకా మేల్లేల్లో కలపాలి ఉద్యమాలు జరిగేవి. మేల్లేళ్ళు ఎందుకు కనపడవు? వాళ్ళ ఊరే మేల్లేళ్ళలో గడిపోయి, వాళ్ళ ఊరే మేల్లేళ్ళలో ఊరితో కలిసిపోయాయి చాలా చోట్ల. మీరు చూడండి, శ్రీకాకుళం జిల్లా నుంచి మనకి ఇచ్చాపురం నెల్లూరు దాకా కూడా మెయిన్ లైన్ ఏదైతే ఉందో ఇవన్నీ దగ్గర రైల్వే స్టేషన్. మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. అంచేత శాస్త్రీయంగా ఆలోచిద్దాము. దాన్ని ఏమంటారంటే ప్రాక్టికబిలిటీ, ఏది ప్రాక్టికబిలిటీ ఉందో దాని రకంగా ఆలోచిద్దాం. రైట్. ఇంకొక చమత్కారమైన ప్రస్తావన ఈవిడ చేశారు నిర్మలా సీతారామన్. అంటే ప్రజల పల్స్ పొలిటీషియన్స్కి బాగా పడతారేమో, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అయితే ఆ ఇష్యూని తీసుకొచ్చి అక్కడ స్విచ్ ఆన్ చేస్తారు. అందులో భాగంగా మీకు చెప్తాను, ఆస్ట్రేలియాలో టీమిండియా గెలిచినట్లే భారత్ ఆర్థిక రంగం పుంజుకుంటుంది. అంటే క్రికెట్ అంటే ఈరోజు కోట్లాది మందికి ఇంట్రెస్ట్ అని చెప్పి దీన్ని కంపేర్ చేసే విధానం నిర్మలా సీతారామన్ గారు. సచిన్ గారు, నేను ఒక విషయం మాట్లాడండి. నా మాట్లాడే పద్ధతిలో ఉపమానాలు నాకు ఇంకో రకంగా ఉంటాయి. ఆవిడ ఉపమానాలు అటువంటి ఇచ్చారు. ఆవిడ క్రికెట్ తో పోల్చడం యూత్ ని ఇంప్రెస్ చేయడానికి కాదు, ఆవిడకంతా ఉపమానం దొరకలేదు. మీరు నేను కొంచెం బాగా లౌక్యంగా ప్రజల్లో నలిగిపోయాం కాబట్టి మంచి ఉపమానాలు ఇస్తాం. ఆర్థిక మంత్రిగా ఉపమానం ఇస్తే మనందరూ కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నట్టు అనిపిస్తుంది. రైట్. 6 మూల స్తంభాల మీద ఓవరాల్ గా బడ్జెట్ ని ఏ రకంగా చూడాల్సింది సచిన్ గారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడున్నటువంటి నెగటివ్ గ్రోత్ రేట్ లో వనరులు మొబిలైజ్ చేసి ఈ వనరుల్ని ఆప్టిమం యూటిలైజేషన్లోకి తీసుకొస్తే కొంత మేరకు మనం ఈ గ్రోత్ నెగటివ్ నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇలా బయటపడాలంటే దీంట్లో ఉన్నటువంటి ప్రొడక్టివిటీ ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏమున్నాయో వాటిని మనం గ్రో చేసుకోవాలి. ఉదాహరణకు గతంలో మన నిర్మలా సీతారామన్ ఏమన్నది, ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడుతూ గతంలోనే మేము ప్రకటించినటువంటి ఇంజిన్స్ ఒక 5 బడ్జెట్స్ తో సమానం అని చెప్పింది. అంటే కరోనా సందర్భంగా ప్యాకేజీ ప్రకటించినటువంటి 20 లక్షల కోట్ల ప్యాకేజెస్ 5 బడ్జెట్ తో సమానం అని చెప్పేసింది. వాళ్ళ ప్రకటించినటువంటి ప్యాకేజెస్ రియలైజేషన్ ప్రకటించిన తర్వాత చూస్తే ఇవాళ ఏ క్లాస్ అయితే దెబ్బతినేదో కరోనా వల్ల ఆ క్లాసును రివైవ్ చేయగలగాలి. అంటే రివైవ్ చేయగలగాలంటే ఇవాళ ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, పూతగా మూతబడి ఉన్నాయి. అంటే మీడియం, స్మాల్, తర్వాత అదర్ ఇండస్ట్రీస్ మూతబడి ఉన్నాయి. వాటిని రివైవ్ చేయడానికి ఏ మేరకు ఎంత పర్సెంటేజ్ రివైవ్ చేసినామని చెప్పేసి ఇవాళ లెక్క తీస్తే ఒక 40% రివైవ్ అయినాయి, ఇంకా 60% అవి ఎదురు చూస్తున్నాయి. అట్లాగే ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్ లాస్ అయ్యాం. వాటిని రివైవ్ చేయడానికి ఏం చేయాలి? తర్వాత ఇవాళ బడ్జెట్ లో దరిదాపు నిజంగా మన దేశ ఎకానమీలో 40% అన్ఆర్గనైజ్డ్ ఎకానమీ ఉంది. అట్లాగే అన్ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్ అది కూడా ఉంది. అలాగే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ నుంచి చేసేటువంటి ఎక్స్పోర్ట్ కూడా సుమారు 36% ఉంది. ఈ మొత్తాన్ని సెక్టార్స్ ని రివైవ్ చేయకుండా మనం మళ్ళీ ఎవరైతే అడ్వాంటేజ్లు ఉన్నారో ఈ కరోనా టైంలో కూడా వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ ప్రాఫిట్స్ కానీ వాళ్ళ వ్యవహారాలు కానీ బాగా పెరిగిపోయాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇవాళ రైతులకు 1.13 lakhs crores రైతుల అకౌంట్ లో జమ చేశామని చెప్పేసి వాళ్ళు ఈ సందర్భంగా సీతారామన్ చెప్పింది. కానీ మొండి బకాయిల పేరు మీద ఇదే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 2.4 lakhs crores మొండి బకాయిలు మాఫీ చేసింది. ఈ మొండి బకాయిలు ఎవరు? 500 టాప్ కార్పొరేట్ కంపెనీస్.
ఇల్లమ్మ వాడున్నాడు వీడున్నాడు ఎవడో ఉన్నాడు, రాజకీయ పార్టీలు వాళ్ళ పేర్లని చెప్తారు, కానీ మనకు అవసరం లేదు. కానీ 500 కార్పొరేట్ కంపెనీస్ కు మొండిపాకాయల పేరు మీద 1.4 lakhs crore మాఫీ అయితే మొత్తం దేశంలో ఉన్నటువంటి లక్షల మంది రైతులకు మాఫీ అయినాయి 1.13 lakhs crores. తర్వాత పోయిన సంవత్సరం అగ్రికల్చర్ సెక్టర్ కు 15 లక్షల కోట్లు కేటాయించారు రుణాలు. కేటాయిస్తే రియలైజ్ అయింది 12 లక్షల కోట్లు. ఇప్పుడు 16.5 లక్షల కోట్లు రుణాలు కేటాయించి అంటాం. ఇది ముఖ్యం కాదు, రేపు రియలైజేషన్ ఎంత అవుద్ది అనేది ముఖ్యం. మీరు రియలైజేషన్ ఎంత అయినాయి కనుక లాస్ట్ కనుక మీరు బడ్జెట్, వాస్తవ బడ్జెట్ కేటాయింపు బడ్జెట్ తేడా చూస్తే మీకు తెలిసిపోతుంది. లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తే స్వచ్ఛ భారత్ కు 14,000 కోట్లు కేటాయించారు. రియలైజ్ అయింది 9,800 కోట్లు రియలైజ్ అయింది. అంటే బడ్జెట్ లో చూపెట్టేదేమో 13,000 కోట్లు అయితే నిజంగా ఖర్చు చేసేది 9,000 కోట్లు అవుతుంది. ఇట్లా అనేకం వాస్తవానికి తర్వాత అంచనా బడ్జెట్ లోని సచిన్ గారు, ఈ బడ్జెట్ అని కదా ప్రతి బడ్జెట్ లోనే అంతే, కేటాయింపులు వేరు వచ్చేవి వేరు. అది అందుకని ఎక్కడ ప్రియారిటీ ఇచ్చి ఎక్కడ ఖర్చు చేయాలనేటువంటిది ముఖ్యం. ఇవాళ ఆరోగ్య రంగానికి చాలా కేటాయింపులు మనకు అవుపడ్డాయి. ఎక్స్పర్ట్ రికమెండేషన్ ప్రకారం ఇప్పుడన్నా 3% చేయమే అని మనం ఆదురుగా ఎదురు చూస్తాం, చేర్చ బాగుండని చెప్పేసి ఎదురు చూస్తున్నాం. రేపు ఖర్చు చేయబోయే వరకల్లా ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇండియాలో ఒక ఎకనామిస్ట్ గా ఏ ఎకనామిస్ట్ అడిగినా చెప్తారు, గత 10-15 ఏళ్లుగా ఈ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ వచ్చినాక ప్రపంచ బ్యాంకు 3% ఉండాలని పెట్టిన తర్వాత ఎక్సెస్ కట్ చేయాల్సింది ఆడ ఖర్చుని కట్ చేస్తున్నారంటే విద్యారంగానికి, వైద్య రంగానికి. ఇవి జీతాలు ఇచ్చేవి కావుగా ట్రేడ్ యూనియన్లు గొడవలు చేయరు, రైతులకు ఇచ్చేవి కావుగా మాకెందుకు ఎగ్గొడతారని అడగరు. విద్యారంగం ఎక్కడ ఖర్చు చేయలేదో ఎవరికి అవ్వపడదు, వైద్య రంగం ఎక్కడ ఖర్చు చేయలేదు ఎవరికి అవ్వపడదు. డాక్టర్లు ఉండరు, లేకపోతే మందుల సప్లై ఉండదు, లేకపోతే ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు, రెగ్యులరైజేషన్ ఉండదు, రెగ్యులర్ డాక్టర్లు ఉండరు. ఏ ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టాల్సింది ఈ 2 వింగుల మీదే, ఈ 2 వింగుల మీదే. ఇప్పుడు ఇగో వరల్డ్ బ్యాంక్ కనుక రేపు 3.5 దాటుతుంది బిడ్డ అంటే మేము సవరించుకుంటామంటారు, ఈ 2 మీదే కట్ చేస్తారు, వైద్యం మీద విద్యారంగం మీద కట్ చేస్తారు. గత 10 ఏళ్ల నుంచి కట్ చేస్తున్నటువంటి ఈ 2 రంగాలే. ఇప్పుడు ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ మాకు 2 ఆబ్జెక్టివ్స్ ఏమిటంటే, ఒకటి స్వచ్ఛ భారత్, ఒకటి స్వస్థ భారత్ అన్నది. అంటే రెండు ఆరోగ్యం తర్వాత పరిశుభ్రత. ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. స్వచ్ఛ భారత్ కేటాయించారు, ఎంత కేటాయించారు? పోయిన సంవత్సరం 14,000 కేటాయించారు, 9,000 కోట్లు కట్ చేశారని నేను చెప్పాను. కానీ ఒక ఎకనామిస్ట్ అంచనా ప్రకారం స్వచ్ఛ భారత్ నిజంగా మోడీ ఆశించిన స్థాయిలో ఉండాలంటే ఈ డబ్బు ఖర్చు పెట్టడమే కాదు, 5 లక్షల మంది పారిశుద్ధ్య కార్మికులు నియమిస్తేనే సస్టైనబిలిటీ వస్తుందని చెప్పింది ఎకనామిక్. ఉత్తగా మనం డబ్బులు కేటాయించడం, ఊడ్చడానికి ఖర్చు చేయడం కాదు. 5 లక్షల మంది షార్టేజ్ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు నియమిస్తే, రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ నియమిస్తే సస్టైనబిలిటీ వస్తుంది అన్నట్టు. మనం విద్యార్థులం లేకపోతే మనలాగా ఆదర్శాలు చూపెట్టే వాళ్ళకి గంట సేపు పని చేసిపోతాం. కానీ సస్టైనబిలిటీ ఏంటి? ఇంకా ఒక మైక్రో ఎగ్జాంపుల్ చెప్తా. మైక్రో ఎగ్జాంపుల్ ఏమిటంటే, హైదరాబాద్ కు 1 కోటి మందికి దరిదాపు 50,000 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండాలన్నట అంచనా అది. కానీ వాళ్ళు 22,000 మంది ఉన్నారు. 22,000 మందిలో కూడా 6,000 మంది రెగ్యులర్ ఉన్నారు. అవును, 50,000 మంది ఉండాలి. కాబట్టి నేను అనేటువంటిది ఏమిటంటే, ఇక్కడ కాంట్రాక్ట్ బేస్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ఆందోళన చేస్తూనే ఉంటారు. సచిన్ గారు ఎక్కడ చూసినా పాపం వాళ్ళు వెతలు వర్ణనాతీతం. మాకు సరిగ్గా మా కాంట్రాక్ట్ జీతాలు ఇవ్వట్లేదని, మరి ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్నదో లేదో తెలియదు, లేకపోతే ఆ కాంట్రాక్ట్లు నొక్కేస్తున్నారో లేదో తెలియదు. వీళ్ళు జీవితం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రధానంగా సచిన్ గారు, ఇంకోటి ఏంటంటే పాపం వాళ్ళ ఇబ్బందులు అన్ని కావండి. ఎప్పుడైతే ఈ పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళకి లేనిపోయిన రోగాలన్నీ కూడా వస్తుంటాయి. అది చూసుకోవడానికి కూడా ఉండదు. వాళ్ళకి ఏదో బెనిఫిట్స్ ఇవ్వాలి, కానీ అది ఎవరు కూడా ఆలోచించరు. అలా శుభ్రం లేకపోతే మనం రోడ్ల మీద ప్రశాంతంగా తిరగలేము. అసలు రెగ్యులేషన్ గురించి మాట్లాడరండి ఎవరు. వాళ్ళ వర్ణాతీతం. తెల్లారి పని లేదంటే ఇంటికి పోవటమే, ఏజెన్సీకి ఇష్టం లేదంటే ఇంటికి పోవటమే. అవును. తర్వాత వాళ్ళు ఇంటికి పోయిన సంగతి ప్రభుత్వానికి తెలియదు. కాబట్టి మనం ఇవాళ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ మా 2 చీఫ్ ఆబ్జెక్టివ్స్ స్వచ్ఛ భారత్, స్వస్థ భారత్ అని చెప్పినటువంటి అమలు జరగాలంటే ఈ కేటాయింపులని అమలు జరగాలి, తర్వాత దాంట్లో ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ లో అమలు జరగాలి.
ఇవాళ ఏమన్నారు, మన ఈ ఆరోగ్య మిషన్ లో ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కంప్లీట్ ల్యాబ్ ఉండాలి, సమగ్రమైనటువంటి ల్యాబ్ ఉండాలి, మేము ఈ సందర్భంగా ఇది నిర్మిస్తామన్నారు. మనం గ్రౌండ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అనలిస్టులుగా మనం ఏ మేరకు గత 50 ఏళ్ళు రియలైజ్ అయ్యాయి, ఇప్పుడు ఏ మేరకు రియలైజ్ చేయాలి, రియలైజ్ కావాలంటే మనం అనలిస్టులుగా మనం ఏం ప్రెజర్ బిల్డప్ చేస్తే వాళ్ళ దృష్టికి పోతాయినటువంటిది కూడా మనం ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి క్రిటిసిజం అంటే బడ్జెట్ మీద మనం క్రిటిసిజం అనుకోకూడదు. ఇప్పుడు ఇవి మా అంచనాలను ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్. కొన్ని గతంలో నిజం కాలేదు, మరి మీరు ప్రవేశపెట్టే కొన్ని రేపు నిజం అవుతాయా, ఎనలిస్ట్ యొక్క బాధ్యత అదే. ఆ ఉద్దేశంతో నేను ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తాను. రైట్. ఇంకొక విషయం సచిన్ గారు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి 20,000 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇది మంచి పరిణామం అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ లో ఉన్నటువంటి బ్యాంకులు ఈ మధ్య కాలంలో ఈ స్టేట్ స్పాన్సర్డ్ ఎంటర్ప్రైనర్స్ వల్ల నష్టపడుతున్నాయి. అంటే వాళ్ళు ఎవరి దగ్గర వసూలు చేయలేని పరిస్థితికి వచ్చారు. అవును. చివరికి వాళ్ళు నిర్మలా సీతారామన్ ఏం ప్రకటించాల్సి, ప్రభుత్వ బ్యాంకుని ఒక డిఫాల్ట్ బ్యాంకుని స్థాపిస్తాం, ఈ డిఫాల్ట్స్ అన్ని దాంట్లో జమ చేస్తాం అని చెప్పేసి అనాల్సి వచ్చింది. అంటే డిఫాల్ట్ బ్యాంకు స్థాపిస్తాం అనేది ఆన్సర్ కాదు. కానీ వీళ్ళు ఇవాళ నిజంగా అండి, మీరు మనకు దుఃఖం వచ్చేస్తుంది. ఎట్లంటే ఇప్పుడు డిఫాల్ట్ రుణాలు 8 లక్షల కోట్లు ఉండబోతున్నాయి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కు 8 లక్షల కోట్లు, జీడిపిలో 4%. 8 లక్షల కోట్లు ఇప్పుడు మన రైతాంగానికి అంతటికి ఇచ్చింది కూడా అకౌంట్లో వేసింది. జమలో మొన్న ప్రధానమంత్రి జమ చేసింది 1.13 lakhs crores, అంటే 1,13,000 కోట్లు. 8 లక్షల కోట్లు ఉండబోతున్నాయి. 2.5 లక్షల కోట్లు మాఫీ చేయమని ప్రతిపాదన పెట్టబోతున్నారు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఈ విధంగా దెబ్బ కొడుతుంది. పబ్లిక్ సెక్టర్ వల్ల కాదు, పబ్లిక్ సెక్టారు క్విడ్ ప్రో అంటే ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు వాడుకుంటున్నటువంటి తీరుతోటి ఈ విధమైనటువంటి దెబ్బ తగులుతా ఉంది. తర్వాత ఇంతకుముందు మనం ఇన్సూరెన్స్ మాట్లాడినప్పుడు కూడా అన్నాం, రాంగ్ క్లెయిమ్స్ ఉంటాయి అని చెప్పేసి. ఎస్, రాంగ్ క్లెయిమ్స్ ఉండే అవకాశం ఉంది. అవి కూడా ఈ మధ్య కాలంలో 1 to 0.5 ఆ మేరకు ట్రేస్ అవుట్ చేస్తున్నారు. ఎఫిషియన్సీ జరుగుతూనే ఉంది. కానీ మనకున్నటువంటి అడ్మినిస్ట్రేషన్, ఇది పబ్లిక్ సెక్టర్ వల్ల లాభం, ఇది ప్రైవేట్ సెక్టర్ వల్ల నష్టం అనలేము. కానీ దాని ఎఫిషియన్సీ వాటి యొక్క ఎఫిషియన్సీ వాడుకోవటాల్లో మనం ఉండాల్సిన మనమే. ఓకే శ్రీనివాస్ గారు, చెప్పండి. ఈ అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0కి 1,40,000 కోట్ల రూపాయలు కేటాయింపు జరిగిందని ఏ రకంగా చూడ, ఏంటి ఇక్కడ అర్బన్ స్వచ్ఛ భారత్ అని మెన్షన్ చేసిన పరిస్థితి? అర్బన్ స్వచ్ఛ భారత్ మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే అండి, విలేజ్ లో సక్సెస్ అయినట్టుగా స్వచ్ఛ భారత్ అనేది వాళ్ళకి చెప్పక్కర్లేకుండానే విలేజ్ లో స్వచ్ఛ భారత్ ఎక్కువ ఉంటుంది. అవును, ఎవరి ఇల్లాలు శుభ్రం చేసుకుంటారు, ఎవరి వాకిలాలు నీట్ గా కడుక్కుని ముగ్గులు పెట్టుకుంటారు. మనకు ఆ పరిస్థితి ఉండదు. పెట్టుకుంటారు. వాళ్ళు అసలు బయట భూములు దూరంగానే వెళ్తారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి వాళ్ళకి ఒప్పుకోరు, వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి అసలు చెత్త రోడ్డు మీద పడేయడానికి చాలా గ్రామాల్లో ఇష్టం ఉండదు. చెత్త రోడ్డు మీద పడేయరు, వాళ్ళు ఇళ్లలోనే పెట్టుకుంటారు, దాన్ని భరం చేస్తారు. లేకపోతే రిటర్న్ టు నేచర్ కాబట్టి ఒక డంప్ తయారు చేస్తారు, సంపు, దాంట్లో వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఎరువుల కింద వాడతారు. అవును. ఈ ప్లాస్టిక్ అన్న వాడకం వల్ల వచ్చేటువంటిది ఎక్కువ అండి. ప్లాస్టిక్ వాడకం వల్ల ఉన్న వాతావరణాన్ని పాడు చేస్తుంది. కాబట్టి మీకు అర్బన్ ఏరియాస్ లోనే ఎక్కువ మీకు శానిటైజేషన్ చాలా వరస్ట్ గా ఉంటుంది. వర్కర్స్ ఎక్కువ శ్రమపడుతూ ఉంటారు, వాళ్ళు పని చేయలేని పరిస్థితి మనం అందరూ చూస్తూ ఉంటాం. మీకు ఈ అంటురోగాలు ఎక్కువ కూడా అర్బన్ ఏరియాస్ లో వస్తాయి. అర్బన్ స్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. అర్బన్ స్లమ్స్ లోనే అంటురోగాలు వస్తాయి. మనం అందరూ అనుకుంటున్నాం మనకి చాలా నీట్ గా ఉంటుందని, రోడ్లు నీట్ గా ఉంటాయని చాలా జాగ్రత్తగా ఉంటాం. గ్రామాల్లో వాళ్ళు తీసుకున్నంత జాగ్రత్తలు అర్బన్ ఏరియాస్ లో తీసుకోరు. కారణం ఏంటంటే హడావిడి, టైం ఉండదు, మనకి ఓపిక ఉండదు, పరిగెట్టడం. దీనివల్ల అనేక కారణాలు, జనాభా ఎక్కువ, కార్మికులు తక్కువ, ఈ పనులు జరగవు. కాబట్టి జనాభా తగ్గట్టుగా పారిశుద్ధ్య కార్మికులు కావాలి, పారిశుద్ధ్య కార్మికులు పనిచేసేలాగా యాజమాన్యం కావాలి. యాజమాన్యం అంటే మేనేజ్మెంట్, మున్సిపల్ అధికారుల్లో నిబద్ధత ఉండాలి, కార్మికుల నిబద్ధత ఉండాలి, ప్రజలకు కూడా దాని మీద పర్యవేక్షణ ఉండాలి. కార్పొరేటర్లు కానీ ప్రజలు వాళ్ళు కంప్లైంట్స్ ఇవ్వడం కానీ ఏదో చేయాలి. గ్రామీణ వాతావరణంలో సక్సెస్ అయినట్టుగా ఈ పాలసీ ప్రాజెక్టు అర్బన్ ఏరియాస్ లో సక్సెస్ కాలేదు. నాకు తెలిసింది ఒకటి చెప్తాను. నేను ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ భారత్ చాలా మిస్యూజ్ చేశారు. 2014 నుంచి 2019 దాకా
చాలా పట్టుకున్నారు. అసలు స్వచ్ఛ భారత్ అన్న దాంట్లో ఆ నిధులు ఖర్చు పెట్టేటువంటి తీరులో కానీ, ఆ నిధులు ఖర్చు పెట్టేప్పుడు దాని మీద పర్యవేక్షణ, దాని మీద ఆడిట్, దాని మీద రిపోర్ట్లు ఉంటాయి. అనుకున్న డబ్బులంతా ఇచ్చేస్తే ఖర్చు పెట్టేసినట్టుగా చెప్తారు. ఎక్కడ కూడా మీరు అన్నట్టు వాస్తవంగా పొంతనుండదు, కనపడదు. ఫిజికల్గా మనకి డెవలప్మెంట్ కనపడాలి, లెక్కల పుస్తకాల్లో కాదు. లెక్కల పుస్తకాల్లో చూపించినప్పుడు ఎక్స్పర్ట్లు మీరు అన్నట్టు ప్రభుత్వంలో రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ వల్ల వాళ్ళు ఇది తప్పుదోవ పట్టించేసి లేదా నిధులు దారి మళ్లించేయడం వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. అంచేత నగరాల మీద దృష్టి పెట్టడం అవసరమైంది. ఇప్పుడు చాలా నగరాలు, ముఖ్యంగా బొంబే, అలాగే బెంగళూరు, చెన్నై ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో, అలాగే హైదరాబాదు, మనకి బెంగాల్, కలకటా, కొన్ని నగరాలు ఉన్నాయండి. అలాగే ఉత్తరప్రదేశ్లో చాలా నగరాలు ఉన్నాయి. అలాగా వీటన్నిటిని కూడా మనం క్లీన్ చేసుకుని ప్రజలు సుఖంగా బతికేలా చేసుకోవడానికి పట్టణాల్లో, నగర వాతావరణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం మీద దృష్టి ఎక్కువ పెట్టవలసి వచ్చింది. ఇందాక ఒక విషయం చెప్తూ నేను మన్నించాలి. ఈవేళ ఈ ప్రణాళికలు అన్నారు కదా మీరు, ఈ బ్యాంకింగ్ లో రాని బాకీలు వసూలు చేసుకోవడానికి ఒక బ్యాంక్ పెడతామని, నిజంగా అటువంటిది ఏదో పెట్టి మాయించి దిట్టమైన వాళ్ళని విడివేసి రాని బాకీలన్నీ ఆ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని రికవరీ చేయమని, వాళ్ళని నిజంగా మిలిటరీ పవర్ఫుల్ బౌన్సర్స్ ని ఏర్పాటు చేయాలంటారా ఏంటి? పవర్ఫుల్ బౌన్సర్స్ ఏమన్నా రిక్రూట్ చేయాలా? నేను ఈ తప్పు ఒక చోట జరిగిందండి. ఆ తప్పు నేను మీడియా ద్వారా చెప్పడం వల్ల అందరికీ అర్థం అవుతుంది. ఈ కోవిడ్ ప్రాజెక్ట్, కోవిడ్ లో ఒక ఎగ్జామ్షన్ ఇచ్చారు, వెసులుబాటు ఇచ్చారు. ఈ వెసులుబాటుని ఆధారంగా తీసుకుని 2019లో, 2018లో, 2017లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళందరూ మాకు ఈ వెసులుబాటు ఇవ్వండి, మేము ఎందుకు ఫెయిల్ అయిపోయాం, కోవిడ్. మరి కోవిడ్ ఇప్పుడు 2020 12 ఫిబ్రవరి నుంచి అనుకుందాం, 2021 ఒకసారి ఇతను ఈ బ్యాంక్ గ్యారంటీస్ ఎన్కాష్మెంట్ లో బ్యాంకులకి రుణం ఉండిపోయిన బ్యాంక్ గ్యారంటీ ఎన్కాష్మెంట్ ఎవడైతే బ్యాంక్ గ్యారంటీ తీసుకుని ఇచ్చాడో వాడు ఇమ్మీడియట్ గా డబ్బులు బ్యాంక్ కట్టాలి. ఫెయిల్ అయిపోయారు, వేల కోట్లు, లక్షల కోట్లు ఫెయిల్ అయిపోతే వాటిలన్నింటినీ క్రెడిట్ లిమిట్స్ కింద కన్వర్ట్ చేశారు. ఇది తప్పు. క్రెడిట్ లిమిట్ వేరు, బ్యాంక్ గ్యారంటీ ఎన్కాష్మెంట్స్ వేరు. బ్యాంక్ గ్యారంటీ ఇచ్చింది బ్యాంకు, ఎగ్నెస్ట్ ప్రాపర్టీ సెక్యూరిటీ ఇచ్చారు. ఆ ప్రాపర్టీ సెక్యూరిటీలన్నీ కూడా బరియల్ గ్రౌండ్, ట్యాంకులు, పబ్లిక్ ప్రాపర్టీలు, గ్రేజింగ్ గ్రౌండ్లు ఇచ్చారు. చాలా కార్పొరేట్ కంపెనీ బై ప్లేయింగ్ ఫ్రాడ్ ఆన్ ది బ్యాంక్స్, వాళ్ళ దగ్గర సెక్యూరిటీస్ ఈవేళ రూపాయికి పావలా రాదు, అమ్మితే రూపాయికి పావలా రావు. ఈ మధ్యన బ్యాంక్ గ్యారంటీస్ అన్ని కూడా లిమిట్ లో కలిపేశారు. ఇది చాలా తప్పు. ఈ లిమిట్ లో కలపడానికి వీల్లేదు. బ్యాంక్ గ్యారెంటీస్ వెంటనే రికవర్ చేయాలి. ఓకే సచిన్ గారు, లాస్ట్ ప్లీజ్ కంక్లూడ్ చేయండి సింపుల్ గా. ఇవాళ నిర్మలా సీతారామన్ ప్రవేశించినటువంటి బడ్జెట్ సరే కరోనా ప్రెజర్స్ లో ప్రవేశపెట్టారు, ఆమెకు అనేక లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ బడ్జెట్ వల్ల నిజంగా 34.83 లక్షల కోట్ల బడ్జెట్ కనుక వాస్తవ వ్యయంగా మారిస్తే, ఇది అంచనా వ్యయం మాత్రమే, వాస్తవ వ్యయంగా మారిస్తే ఈ రిజల్ట్స్ ఇండియన్ మిడిల్ క్లాస్ని కనుక రివైవ్ చేయగలిగితే రేపు రానున్న వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో మనం పాజిటివ్ గ్రోత్ రేట్ అందుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వీటిని ఛానలైజ్ చేయగలగాలి. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి ఛానలైజ్ చేస్తే రివైవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రివైవ్ చేసుకుంటూనే మనం ప్రపంచ మిగతా ఆర్థిక వ్యవస్థలతో జీడిపి గ్రోత్ తోటి మనం ఛాలెంజ్ చేయగలం. ఎందుకంటే చాలా మంది ట్రంప్ నేను లాక్డౌన్ ప్రకటిస్తే చైనా కన్నా వెనకబడిపోతానని లాక్డౌన్ ప్రకటించక చాలా విధంగా నష్టపోయిండు. ప్రజలు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి అది ఇతర యూరోప్ దేశాలకు కూడా అదే చుట్టుకొని దరిదాపు వాళ్ళందరూ నెగిటివ్ గ్రోత్ నుంచి ఇంకా కొట్లాడుతూనే ఉన్నారు. మనం కూడా లాక్డౌన్ ప్రకటించుకుని నెగిటివ్ గ్రోత్లు ఉన్నప్పటికీ ప్రాణాలు కాపాడుకున్నాం. అంటే ఇటువైపు సేవ్ చేసుకున్నాం, అటువైపు నష్టపడ్డాం. కాబట్టి భవిష్యత్తులో ఈ 34.8 లక్షల కోట్ల అంచనా వ్యయాన్ని వాస్తవం చేసుకుంటే మిడిల్ క్లాస్ కు ఇది ఎవరికి చేరాలో ఆ విధమైనటువంటి ఛానల్స్ లో చేరితే ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా ఎగైన్ మళ్ళీ ఇది కార్పొరేట్ సెక్టర్ యూజ్ చేసుకుంటే ఇప్పుడున్నటువంటి స్థితి ఇట్లనే ఉంటది, పేదరికం ఇట్లనే ఉంటది, తర్వాత పేదరిక నిర్మూలన పథకాల యొక్క రిజల్ట్ ఇట్లనే ఉంటది, మళ్ళీ ప్రభుత్వానికి దేశానికి నష్టం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సచిన్ గారు, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ గోశాల్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. ఇది 2021-22 నిర్మలమ్మ పద్దు స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు 99.